ఇప్పుడు మదర్ తెరిసా అని ఒక ఆమె ఉంది. ఆ మదర్ తెరిసా ఏం చేసింది? విదేశీ నిధులు తీసుకొచ్చి ఇక్కడ సేవ పేరుతో కొద్ది డ్రామాలు చేసింది. డ్రామా అంటే డ్రామా ఇంకా భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం ఒక అనర్హురాల్ని వరించింది. రివోక్ భారత్ రత్న టు మదర్ తెరిసా. మా దేవుణ్ణి నమ్మండి అంటే తప్పేనా? మా దేవుడిని నమ్మండి అంటాం తప్పు కాదు. మీ దేవుడు మా దేవుడు మాత్రం గొప్పోడు అని చెప్పి ఆలయానికి ఆపోజిట్ లో ఉన్న అఖిలాండం దగ్గర నిలబడి బేడి ఆంజనేయ స్వామి వారికి 10 అడుగుల దూరంలో నిలబడి మొండితోక అని ఒక పాస్టరు పిచ్చి కుక్కలాగా వాగాడు. ఈ గుళ్ళో ఉన్న రాయి ఏదైతే ఉందో ఆ సైతాన్ని తీసేసి ఇక్కడ శిలువను ప్రతిష్ఠిస్తామని చెప్పేసి అన్నాడు. ఆ ముండా కొడుకు మరి అంత బాహాటంగా మాట్లాడినప్పుడు ఆ ముండా కొడుకు మా దేవుడు సైతాన్ని అంటే ఊరుకోవటానికి మేము చేతులకు మేకులు కొట్టుకున్నాం వాళ్ళ దేవుళ్ళలాగా. క్రిస్టియానిటీలో ఉండి వాళ్ళు ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఒకప్పుడు మీరు కూడా ఆ మతం నుంచి వచ్చిన వాళ్ళు. స్వతహాగా మతం మారేవాడు ఎవ్వడూ లేడండి. 3 కారణాలు చూపించి క్రైస్తవ సమాజం వాళ్ళు మత మార్పులు చేస్తారు. వాళ్ళు మాకు ఈ దేశంలో ఉండటం ఇష్టం లేదు, మాకు వేరే దేశాన్ని ఇచ్చేయండి, మా మతం అంతా అక్కడికి వెళ్ళి బతుకుతా ఉన్నారు. పొమ్మని చెప్పి దేశాన్ని ముక్కలు చేసి కూడా ఇచ్చాం. అయినా కూడా ఇంకా కొంతమంది సిగ్గు లేకుండా మన కొంపట్టుకుని మన కొంప సూరట్టుకుని బతికేస్తున్నారు. ఇక్కడ లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ వంటి వారిని హైర్ చేసుకొని మంత్లీ ఇంత ప్యాకేజ్ కి ఇటువంటి మాటలు మాట్లాడిపిస్తున్నారు అన్న విషయాలు బయటకు వస్తాయి. ఒక పాస్టర్ ఉన్నాడు, ఒక పోరంబొగ్గాడు. ఆడు పబ్లిక్ స్టేజ్ మీద ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి దెయ్యం పట్టింది అని చెప్పేసి అనిపించాడు. పట్టిన దెయ్యం పేరు ఏంటంటే నా పేరు బెజవాడ దుర్గమ్మ. బెజవాడ దుర్గమ్మ దెయ్యము అన్న తర్వాత ఆ ముండా కొడుకుని చెప్పుతో కొట్టాలా కొట్టొద్దా మేము? కానీ ఈ మతం పేరుతో జనాలందరూ కొట్టుకొని చచ్చిపోతున్నారు కదా. మత కళలు కూడా జరుగుతున్నాయి కదా. మొన్న సిద్దిపేటలో కూడా జరిగింది రీసెంట్ గా. ఇదే దేశంలో ఫ్రెండ్షిప్ లో తేడాలు వచ్చి కొట్టుకు చచ్చిపోతున్నారు లేరా? ప్రపంచంలో ఉన్నారుగా. ఇగో ఇది మా కాలనీ, ఇది మీ కాలనీ, మీ కాలనీకి మా కాలనీకి జరిగిన కాంపిటీషన్ లో చిన్న గొడవ తలెత్తుంది. ఆ గొడవ కోసం కొట్టుకు చచ్చిపోతున్నారు. ఫ్రెండ్షిప్ అనేది నేను చెప్తాను సార్, ఒక 4 మాటలు ఇంకా కంప్లీట్ అవ్వాలా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. మనందరికీ తెలిసిన వ్యక్తి, బాగా ట్రెండింగ్ లో ఉండే వ్యక్తి లలిత్ గారు మనతో ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా? ఎప్పుడు ట్రెండ్ లో ఉంటారు కదా. అంటే ఈ హిందుత్వం పైన మాట్లాడుతూ హిందూ ఎజెండా గురించి కావచ్చు, హిందూ ధర్మం గురించి కావచ్చు, అంటే ట్రెండ్ లో ఉండడానికే మాట్లాడతారా, లేకపోతే మీరు మాట్లాడిన మాటలకు ట్రెండ్ లో ఉంటారా? నా పని నేను చేసుకెళ్తున్నా అండి. నా ధర్మం కోసం పని చేసుకుంటూ వెళ్తున్నా. అది ట్రెండింగ్ లో ఉంటుంది అంటే మేబీ నన్ను ఉంచుతున్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. నేను ప్రత్యేకంగా ఉండటం కోసం అయితే నేనేం చేయట్లేదు. నా పని చేస్తున్నా కాబట్టి నేను ఉంటున్నా కోసం మీరు చేస్తున్నా అంటారు. అంతే. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది. అంటే మీ నుండి చాలా సార్లు విన్నా, నేను వేరే వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా విన్నా. వాళ్ళు అంటే సందర్భం వచ్చిన ప్రతిసారి వాళ్ళు తీసే మాట ధర్మం ధర్మం ధర్మం. ఆ ధర్మానికి ఒక కరెక్ట్ డెఫినేషన్ చెప్పగలుగుతారా? ధారణాత్ ధర్మమిత్యాహు ధర్మో ధారయతి ప్రజాః. అంటే దేన్ని ధరించటం వల్ల మనుషులకి రక్షణ కలుగుతుందో, యావత్ సమాజం బాగుంటుందో దాన్ని ధర్మం అని చెప్పేసి అంటారు. లేదు ఇంకా లైటర్ వేలో చెప్పాలి, రెగ్యులర్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ధర్మం అంటే ఒకటే, చేయాల్సిన పనిని చెయ్యటం, చెయ్యకూడని పనిని చేయకుండా ఉండటం. ఇదే ధర్మం. ధరించడం అంటే సింపుల్గా చెప్పే కదా. ఇప్పుడు దేన్ని ధరించడం వల్ల మనుషులకు రక్షణ కలుగుతుందో దాన్ని ధర్మం అంటారు. అంటే ధరించడం అంటే ఊరికే దాన్ని చదవటం కాదు, దాన్ని ఆచరించడం కూడా. ఈ రోజున మన దగ్గర ఒక కత్తి ఉందనుకోండి, బీరువాలో భద్రంగా దాచిపెట్టేసి దొంగోళ్ళు వచ్చినప్పుడు ఇగో నా దగ్గర బీరువాలో కత్తి ఉంది తెలుసా అన్నాం అనుకోండి, మడిచి అన్నను పెట్టుకోరా బాబు నాడు మన ఒక 8 వేసి వెళ్ళిపోతాడు. అదే కత్తిని మన దగ్గర చేతిలో పట్టుకోవటం నేర్చుకున్నప్పుడు, ఆ కత్తిని సరిగ్గా వాడటం నేర్చుకున్నప్పుడు, ఆ దొంగడు కానీ లేకపోతే మన బెదిరించడానికి ఇంకెవడన్నా వచ్చినప్పుడు కానీ రే నా దగ్గర ఆయుధం ఉంది అని మనం పట్టుకుని నిలబడితే అప్పుడు అవతలోడు మన మీద దాడి చేయడానికి 100 సార్లు ఆలోచిస్తారు. ఒకవేళ అవతలోడు దాడికి వచ్చినా సరే మనం తట్టుకుని నిలబడటానికి ఒక అవకాశం ఉంటుంది. ధర్మం కూడా అంతే. ధర్మం ఇప్పుడు మీ ఆయుధం ధర్మం. ఆ ధర్మం అంటే మీరు పాటిస్తున్న ధర్మం హిందుత్వం.
అంతే. సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మానికి రకరకాల పేర్లు. హిందుత్వం అనేది కూడా కాల ప్రవాహంలో వచ్చిన ఒక పేరు మాత్రమే. నిజానికి ఈ ధర్మానికి ఒక పేరు అనేది పర్టిక్యులర్‌గా ఉండదు. ఎందుకంటే మనుషులెవరు లేకముందు సృష్టి ఆరంభం నుంచి ఉన్నది కాబట్టి దీనికి ఒకడు బొడ్డు కోసి పేరు పెట్టల. వేదాల ద్వారా వచ్చిన దాన్ని పాటిస్తున్నాం కాబట్టి వేదాన్ని ప్రమాణంగా చేసుకొని వైదిక ధర్మం అంటారు. ఈ వైదిక ధర్మాన్ని ఋషులు ప్రతిపాదన చేశారు. ఋషులు ఆ మంత్రాలను దర్శించారు కాబట్టి ఋషి ప్రోక్తం కాబట్టి ఆర్ష ధర్మం అంటాం. భారతదేశంలో ఎక్కువ ఇక్కడి నుంచి ప్రారంభమైంది కాబట్టి భారతీయ సనాతన ధర్మం అని కూడా అంటారు. ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు కాబట్టి దీన్ని సనాతన ధర్మం అని కూడా అంటారు. అలాగే ఇంకొంతమంది హిందూ కుష్ పర్వతాల నుంచి హిందూ మహాసముద్రం మధ్య ప్రాంతంలో ఉండేవాళ్ళు ఈ ప్రదేశంలో ఉన్నారు కాబట్టి ఎక్కువ ఈ ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టి దీన్ని హిందూ ధర్మం అనే పేరు కూడా వచ్చింది. అంతే తప్ప దీనికంటూ ఒక పేరు ప్రత్యేకంగా బొడ్డు కోసి పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. అంటే మీ దృష్టిలో ఇది ఒక మంచి ఆయుధం. ఈ ధర్మం, ఆ ధర్మం సనాతన ధర్మం అని మీరు బిలీవ్ చేస్తున్నారు. ఖచ్చితంగా. అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒక దొంగోడొచ్చినప్పుడు సరైన సమయానికి కత్తి పట్టుకోకపోతే వాడి ప్రాణాలు పోతాయి. యెస్ రైట్? మీరు దాన్ని ఇక్కడ అప్లై చేసుకుంటే ఇప్పుడు హిందుత్వంలో లేకపోతే వాళ్ళకు గూడా ఇబ్బందులు జరుగుతాయి. మీరు బిలీవ్ చేసే ధర్మం ప్రకారం. మీకు అదే చెప్తుంది. ఇప్పటిదాకా చెప్పింది యెస్ అదే. ఆర్ నో నేను అదే అడుగుతున్నా. ఎస్ ఆర్ నో అని చెప్పడం కుదరదు అలా. మీరు వినాలి. మీరు మీ నోటి నుండి చెప్పారు అలా గదండీ! కాదు. అలా కాదు. నేను ఈ చెప్తాను వినండి. నేను ధర్మం చెప్తాను. అంటే ఏంటి అని నేను అడిగినప్పుడు మీరేమన్నారు? మనం దేన్ని ధరిస్తే అంటే దేన్ని ఆచరిస్తే అది మనకు మంచి చేస్తుందో, మనల్ని కాపాడుతుందో అదే ధర్మం అని చెప్పారు. ఒకవేళ మీరు చెప్పిన దాని ప్రకారం దాన్ని పాటించకపోతే, దాన్ని అనుసరించకపోతే వాళ్ళకి మంచి ఎలా జరుగుతుంది? మీరు 25 మార్క్స్ క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ మాత్రం బిట్ పేపర్‌లో రాసినట్టు రాయమంటే కుదరదు కదా! సరే ఎందుకంటే 25 ధర్మం మార్క్స్ అంటే ఆన్సర్ ఇవ్వండి నాకు. అదే చెప్తున్నా. ధర్మం అంటే ఏమిటి తెలియాలంటే ధర్మం అంటే ఏంటో చెప్పా. మరి ఆ ధర్మానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో కూడా చెప్పాలిగా. చెప్పండి. ధర్మో రక్షతి రక్షితః అంటారు. అంటే ఆ ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే తిరిగి మనల్ని రక్షిస్తుంది అని చెప్పేసి చెప్తారు. సో ఫస్ట్ ధర్మం అంటే ఏంటి అనేది తెలియాలి. ఈ ధర్మానికి మొత్తం 10 లక్షణాలు ఉపనిషత్తు చెప్తుంది. ధృతి, క్షమ, దమోస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, ధీర్విద్య, సత్యం, అక్రోధో, దశకం, ధర్మ లక్షణం అని చెప్పేసి 10 లక్షణాలు చెప్పింది. ఈ 10లో కొన్ని ప్రధానమైనవి చెప్పుకుంటే మొట్టమొదటిది ధృతి అంటే ధైర్యము, తర్వాత క్షమ అంటే సహనము, ఆ తర్వాత అందులో శుచి ఇది కూడా ఉంది, శుభ్రత పాటించడం. ఇట్లా చాలా లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ మనం పాటించడం వల్ల ఈరోజు మనం ధైర్యంగా ఉన్నాం అనుకోండి, మన మీదకి తొందరపడి ఎవడబడితే ఆడు వస్తాడా? రాడుగా. నిజాయితీగా ఉన్నట్లేగా. తర్వాత శౌచం, మన శరీరం మనం అంతా కూడా శుభ్రత పాటిస్తూ ఉన్నాం అనుకోండి, మనకేమన్నా రోగాలు వస్తాయా? రావు. దానివల్ల ధర్మాన్ని మనం పాటించడం వల్ల ఆ ధర్మం మనం రక్షిస్తున్నట్లేగా. సత్యం, అబద్ధం చెప్పకుండా ఉండటం ఏదైతే ఉందో ఎప్పుడు నిజాన్ని చెప్పడం. ఎప్పుడు నిజాన్ని చెప్పేటప్పుడు మనం దేన్ని కవర్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఎప్పుడు నిజాయితీగా బతుకుతున్నప్పుడు మన నా నిజాయితీ కాపాడుతుందా? కాపాడదా? అంతేగా. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలని అదుపులో పెట్టుకుని ఉన్నాం అనుకోండి, మనకి ఎవరితోనూ ప్రమాదం రాదు. ఈ మధ్య సమాజంలో మీరు చూస్తున్నారుగా న్యూస్ పేపర్స్‌లో ఇంద్రియ నిగ్రహం లేక వీడిపోయి వాడి పెళ్ళంతో వాడెవడో వచ్చి వీడి పెళ్ళంతో తిరగటం, వాడు మళ్ళీ కొట్టుకు చచ్చిపోవటం, తర్వాత అక్రమ సంబంధాల నెపంతో ప్రేయస్‌ని, ప్రియుడిని చంపేశారు. ఇట్లాంటివన్నీ వార్తలు వింటున్నారు. ఇవన్నీ నియంత్రణలో ఉన్నాయి అనుకోండి, ఈ పరిస్థితులు ఉండవుగా. మరి ధర్మం రక్షిస్తున్నట్టేగా పాటించడం వల్ల. ఇలా అర్థం చేసుకోవాలి. ఓకే. అంటే మరి ఇప్పుడు ఏ మతంలో ఉండి వీటిని పాటించినా గూడా వారు సరైన ధర్మాన్ని అనుసరిస్తున్నట్టే. 100% ఇక్కడ సనాతన ధర్మం క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు కావచ్చు, హ్మ్. ముస్లింలు అయిన వాళ్ళు కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరైనా కూడా. ఓకే. ధర్మానికి మీరు చెప్పిన ఇప్పుడు మీరిచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ప్రకారం అయితే అవును. వాళ్ళందరూ కూడా సరైన మార్గంలో ఉన్నట్టే. 100%. అయితే ఇక్కడ ఒక చిన్న జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి. ఈ రోజున సనాతన ధర్మాన్ని పాటించేవాడికి ఈవెన్ క్రిస్టియానిటీ, ఇస్లాంలో కూడా మీరు చూసుకుంటే ఏ మతం కూడా నువ్వు అబద్ధం చెప్పు, నువ్వు దొంగతనం చేయి, నువ్వు వ్యభిచారం చేయని ఎక్కడ చెప్పాల. క్రిస్టియానిటీలో 10 కమాండ్మెంట్స్ చూసుకున్నా కూడా వాళ్ళు అదే చెప్తారు. నరహత్య చేయరాదు, అసత్యం ఆడరాదు, వ్యభిచారం రాదు, నీ పొరుగువాని దేని కొరకైనా నువ్వు ఆశపడకూడదు, ఇవే చెప్తారు. ఇవన్నీ క్రిస్టియానిటీ పొగడతాం కాదు, మీరు పూర్తిగా వింటే అర్థమవుతుంది. ఇవన్నీ యూనివర్సల్ లాస్ అన్నమాట. ఎంత ఎదవైనా కూడా పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు తప్పమ్మా మనం అబద్ధాలు చెప్పకూడదనే అంటాడు. అలాంటిది క్రిస్టియానిటీ, ఇస్లాం మాత్రం మీరు అబద్ధాలు చెప్పండి, మోసాలు చేయండి అని చెప్పుద్దని ఎందుకు అనుకుంటాం? అందరికీ అదే చెప్పారు. కానీ ఇక్కడ డిఫెక్ట్ ఎక్కడొస్తుంది అంటే సనాతన ధర్మం ప్రకారం చూసుకుంటే ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నా ఆత్మనం అవసాధయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః అని చెప్తున్నారు. అంటే నీ ఆత్మను నువ్వు ఉద్ధరించుకోవాలి అనుకుంటే గనక నిన్ను ఎవడో వచ్చి ఉద్ధరించేది కాదు. నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకోగలవు. నీ ఆత్మే నీ అందరికంటే నీకు మంచి మిత్రుడు. నీ ఆత్మే నీకు అందరికంటే శత్రువు కూడా. అంటే మనల్ని మనం అదుపులో పెట్టుకుంటే
మన పరిస్థితి చుట్టుపక్కల ఉండే పరిస్థితులన్నిటిని కూడా మన కంట్రోల్‌లో ఉంచుకోగలిగితే మనం ఎప్పుడు సేఫ్. ఎప్పుడైతే మనం పరిస్థితులకి, అవకాశాలకి బానిసైపోతామో అప్పుడు మనకు ప్రమాదం వస్తుంది. కానీ క్రిస్టియానిటీ, ఇస్లాంలో మీకేం చెప్తున్నారు? నువ్వు ఏ పాపాలైనా చెయ్యి, నువ్వు ఏ పనులైనా చెయ్యి, అంత్యదినాన నువ్వు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు పరలోకానికెళ్తావు. ఇక్కడితో చెప్పి ఆగుతున్నారా? లేదు. నువ్వు ప్రపంచంలో రోజు 100 మందికి రోజు 100 కిలోల బంగారంతోటి దానం చెయ్యి. అయినా కూడా చనిపోయే ముందైనా సరే క్రీస్తుని నువ్వు నమ్మకపోతే నువ్వు చేసిన మంచి అంతా కూడా మూసిలో పోసినట్టే. నువ్వు ఎట్టి పరిస్థితిలో పరలోకానికి పోవు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అక్కడ మంచి చెడుతో సంబంధం లేదు. ఆ దేవుడిని లేకపోతే ఆ దేవుడిగా చెప్పబడుతున్న ప్రవక్తని రక్షకుడిగానో లేకపోతే ప్రవక్తగానో అంగీకరించడంతో మాత్రమే వీళ్ళకి పరలోకము లేదా జన్నత్ అనేది దొరుకుతుంది. సనాతన ధర్మంలో అట్లా కాదుగా. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా భుక్తం చేతే కర్మ కల్పకోటి శతైరపి. అంటే నువ్వు కోటి కల్పాలైనా సరే నువ్వు చేసుకున్న మంచికి మంచి ఫలితాలు, చెడుకి చెడు ఫలితాలు నువ్వే అనుభవించాలి. నీ తరఫున ఎవడో వచ్చేసి నేను అనుభవిస్తాను, నీకు రుణమాఫీ చేసినట్టు పాపాలు మాఫీ చేస్తాను, ఇట్లాంటి కథలన్నీ సనాతన ధర్మంలో ఉండవు. ఈ కథల్ని నమ్మేసి అవతల క్రిస్టియానిటీ, ఇస్లాంలో ఉన్నవాళ్ళు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు నమ్మటం, లేకపోతే వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ప్రార్థన చేసుకోవడంతో కాకుండా మీరు నేను కూడా వాళ్ళ దేవుడిని నమ్మాలి అన్న ఉద్దేశంతో ఊర్ల మీద అచ్చోసిన ఆంబోతుల్లా పడిపోయి సువార్త ప్రచారాలు అని చెప్పేసి ఇంటింటికి తిరిగి మీ దేవుళ్ళందరూ రాళ్ళు, సైతాన్లు, మా దేవుడే నిజమైన దేవుడు అంటూ మత ప్రచారాలు చేస్తా ఉన్నారు. 100% తప్పే. అంటే మా దేవుణ్ణి నమ్మండి అంటే తప్పేనా? మా దేవుడిని నమ్మండి అంటం తప్పు కాదు. మీ దేవుడు ఎదవా, మా దేవుడు మాత్రం గొప్పోడు అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేయటం ఏదైతే ఉందో దాన్ని తప్పు అంటున్నాం మేము. అట్లా అంటున్నారు? అంటున్నారుగా, 100% అంటున్నారు. అనకపోతే తిరుపతి కొండపైకి వెళ్ళి మీరే అంటున్నట్టే అనిపిస్తుంది. చెప్తాను వినండి. అందుకే తిరుపతి కొండపైకి వెళ్ళిపోయి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఆపోజిట్లో ఉన్న అఖిలాండం దగ్గర నిలబడి, బేడి ఆంజనేయ స్వామి వారికి 10 అడుగుల దూరంలో నిలబడి మొండితోక సుధాకర్ అని చెప్పేసి ఒక పాస్టర్, మొండితోక సుధీర్ అనే ఒక పాస్టరు పిచ్చి కుక్కలాగా వాగాడు. ఈ గుళ్ళో ఉన్న రాయి ఏదైతే ఉందో అది సైతాన్, ఆ సైతాన్ని తీసేసి ఇక్కడ శిలువను ప్రతిష్ఠిస్తామని చెప్పేసి అన్నాడు. ఆ ముండా కొడుకు మరి అంత బాహాటంగా మాట్లాడినప్పుడు మేమేం మాట్లాడాలి చెప్పండి? మా దేవుడు సైతాన్ అంటే ఊరుకోవటానికి మేమన్నా చేతులకు మేకులు కొట్టుకున్నాం వాళ్ళ దేవుళ్ళలాగా? లేదు కదా. అంటే క్రిస్టియానిటీలో ఉండి వాళ్ళు ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఒకప్పుడు మీరు కూడా ఆ మతం నుంచి వచ్చిన వాళ్ళు కదా. అంటే ఆ మతంలో ఉంటే ఇట్లుంటుందేమో మరి మేబీ. అంతే, 100% ఉంటుంది. మీరు యాక్సెప్ట్ చేస్తారు? నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఈ రోజున ఏ క్రైస్తవ పాస్టర్నైనా సరే అన్కండిషనల్ గా ఇక్కడికి వచ్చి కూర్చోమని చెప్పండి, మీరే ఒక చర్చ పెట్టండి. ఎవరి మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి? హిందూ గ్రంథాల, బైబిలా లేదా ఖురానా? ఇక్కడే కూర్చొని మాట్లాడదామని చెప్పండి. ఎవరైనా వస్తాను అంటే మీరే చర్చ ఆర్గనైజ్ చేయండి, నేను కూర్చుంటా మాట్లాడతా. ఒకవేళ హిందూ గ్రంథాల్లో పలానా మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి అంటే నా దేవుడు నన్ను నమ్మకపోతే నిన్ను లేకపోతే అగ్నిలో కాలుస్తాను, ఇట్లాంటివన్నీ జనరిక్ మాటలు ఎక్కడైనా ఉంటాయి. కాదు, వాడు మన మతం కాదు కాబట్టి ఆయన చంపే, వాడు నన్ను పూజ చేయట్లేదు కాబట్టి ఇన్ని చంపే అనే మాటలు గనక ఏ మత గ్రంథం నుంచైనా చూపిస్తే, హిందూ మత గ్రంథాల నుంచి ఎన్ని మత గ్రంథాలనైతే వాళ్ళు చూపిస్తారో హిందూ గ్రంథాల నుంచి అన్ని గ్రంథాలని నేను విడిచిపెట్టేస్తా. విడిచిపెట్టేటివి కాదు, నేను ఇదే హిట్ టీవీ వేదికగా మొదలుపెట్టి ప్రచారం కూడా చేస్తా హిందువులందరికీ. బాబు, ఈ మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి, దయచేసి ఈ వాక్యాలు ఉన్న ఈ గ్రంథాలని పాటించొద్దు అని కూడా నేను చెప్తా. మరి ఇదే కండిషన్కి ఒక క్రైస్తవ పాస్టర్ లేకపోతే ముస్లిం ప్రచారకుడు సిద్ధపడి వాళ్ళు బయటకు వస్తారా? ఓకే, నేను వాళ్ళతో డిబేట్ కూడా అరేంజ్ చేస్తా ఖచ్చితంగా. మనం డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. సరే, మరి చెప్పండి, ఇప్పుడు మీరు ఇన్ని మాటలు అంటున్నారు కదా క్రిస్టియానిటీని కావచ్చు, అంటే వాళ్ళు చేసే మత ప్రచారానికి సంబంధించి, వాళ్ళు చెప్పే మాటలకు సంబంధించి, మరి మీకు తెలియలేదా క్రిస్టియానిటీలో చేరేటప్పుడు? తెలిస్తే ఎందుకు చేస్తారు? ఎవరైనా తెలియకే చేరతాం. అంత గుడ్డిగా మతంలోకి పోతామా? వెళ్ళిన వయసు అట్లాంటిది కదా. 10th క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది రియాలిటీ అర్థమవుతున్న కొద్దీ ఒక్కొక్క రోజు వెనక్కి వస్తా ఉన్నాం బయటికి. పూర్తిగా అర్థమైన రోజు దాని నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేసారు. అంతే. ఇట్స్ సో సింపుల్ యాజ్ ఇట్ ఈస్. అంటే ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించారా లేకపోతే మీ అంతటా మీరే పోయిరా? ప్రేరేపించబట్టే వెళ్తారు ఎవరైనా. భారతదేశంలో స్వతహాగా మతం మారేవాడు ఎవ్వడూ లేడండి. 3 కారణాలు చెప్పించి క్రైస్తవ సమాజం వాళ్ళు మత మార్పిడి చేస్తారు. ఆశ పెట్టడం ద్వారా, భయపెట్టడం ద్వారా, మోసం చేయటం ద్వారా. అంతే. ఆశ అంటే ఏ రకంగా ఉంటుంది? ఆ మతంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి రకరకాల ఆశలు పెడతారు. బాబు, నువ్వు గనక మా దేవుణ్ణి నమ్ముకున్నావు అంటే నీకు పరలోక రాజ్యం వస్తుంది, మా దేవుణ్ణి నమ్ముకున్నావు అంటే నీకు రోగాలు తగ్గిపోతాయి, మా దేవుణ్ణి నమ్ముకున్నావు అంటే నీకు కష్టాలు తీరిపోతాయి అని చెప్పేసి ఆశ పెడతారు. అంటే
కొంతమంది నేరుగా ఇవ్వకపోయినా సహాయం పేరుతో డబ్బులు ఇస్తారు. ఇప్పుడు మదర్ తెరిసా అని ఒక ఆమె ఉంది. ఆ మదర్ తెరిసా ఏం చేసింది? కుష్ఠరోగులకి నేను సేవ చేస్తాను అంది. పుణ్యానికి ఏమైనా సేవ చేసిందా? విదేశీ నిధులు తీసుకొచ్చి ఇక్కడ సేవ పేరుతోటి కొద్దిగా డ్రామాలు చేసింది. డ్రామా అంటే డ్రామా ఇంకా ఆన్ రికార్డ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు దేనికి అంత వండర్ అవుతున్నారు నాకు అర్థం కాదు. ఇప్పటికి కూడా కావాలంటే మీరు యూట్యూబ్ లో క్రిస్టోఫర్ హిచ్కిన్స్ అని ఆయన చేసిన ఒక డాక్యుమెంటరీ అట్లాగే ఉంది. అదే ఫార్మాట్ సేమ్ బుక్ లాగా కూడా అవైలబుల్ ఉంది, మీకు చూసుకోండి. హెల్త్ ఏంజల్ అని చెప్పేసి మదర్ తెరిసా గురించి ఒక డాక్యుమెంటరీ ఉంది. అందులో స్వయంగా మదర్ తెరిసా మాట్లాడిన మాటలని చెప్పాడు. ఆయన చావుకు దగ్గరైపోయిన 29,000 మందిని క్రీస్తు మమ్మల్ని ముద్దాడబోతున్నానని చెప్పేసి మత మార్పిడి చేశానని చెప్పింది. అలాగే చాలా మందికి సూదులు కూడా మార్చకుండా ఒకే సూది అనేక మంది పేషెంట్లకు వాడుతూ కుష్ఠరోగులకి ట్రీట్మెంట్ పేరుతో డ్రామాలు చేసింది. ఈ రోజున ఆమెకి భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం వచ్చింది కాబట్టి ఆవిడ చేసిన నేరాలే మీరు మాట్లాడకూడదు, ఆవిడ చేసిన తప్పుల గురించి మాట్లాడొద్దు అంటే కుదరదు. నేను డిమాండ్ చేస్తున్నా ఇప్పుడు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం ఒక అనర్హురాల్ని వరించింది. రివోక్ భారత రత్న టు మదర్ తెరిసా. నిజంగా జరిగే ఉంటే మరి ప్రభుత్వాలు నిరూపిస్తే కదా ఖచ్చితంగా చూపిస్తే. ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడిపోయిన ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే నాకు క్లారిటీ లేదు. నేను చెప్తాను వినండి. మీదే ఉంది కదా అండి. మాది అనే మాట ఎట్లా అంటున్నారు మీరు? నేను ఏ పార్టీ అని మీకు అని తెలుసా? మీకు బీజేపీ మీరు ఒకటి కదా, ఎట్లా అనుకుంటున్నారు? నాకు అసలు రాజకీయం సంబంధం లేదు కదా. రాజకీయం బీజేపీతో సంబంధం లేదు. నాకు రాజకీయాలతోనే సంబంధం లేదు ఇప్పుడు. లేదు మీకు బీజేపీకి బాగా సంబంధాలు ఉన్నాయి. మీకు మంత్లీ ఇయర్లీ ప్యాకేజ్ వస్తుందని నేను విన్నాను. మంత్లీ ఇయర్లీ కాదు, డెసినల్ ప్యాకేజ్ ఏదైనా వచ్చినా పర్లేదు. 10 సంవత్సరాలకు ఒకసారి ఎంత ఇచ్చారని నిరూపించండి, పర్లేదు. నిజంగా ప్యాకేజ్ కూడా వస్తలేదు మీకు. అసలు ప్యాకేజ్ తీసుకునేంత కర్మ నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పనిచేస్తుంది ధర్మం కోసం పనిచేసే నేను. కావాలనే భారతీయ జనతా పార్టీలో కొందరు పెద్ద పెద్ద నాయకులు లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ వంటి వారిని హైర్ చేసుకొని మంత్లీ ఇంత ప్యాకేజ్ కి ఇటువంటి మాటలు మాట్లాడిపిస్తున్నారు అన్న విషయాలు బయటకు వచ్చింది. మీకు బయటకు వచ్చిందంటే చెప్పిన బయట పెట్టిన వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే వాళ్ళతోనే మాట్లాడేస్తా. ఎందుకంటే ఓపెన్ ఆఫర్ ఎవరు కదా. నేను చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ అలాంటి వాళ్ళని పెడితే నేను కానీ లేకపోతే కరుణాకర్ సుగుణ కానీ ఇప్పటివరకు రాజకీయంగా ఏదో చెప్పు ఉండాలా. ఒప్పుకోరు కదా, డబ్బులు తీసుకున్న ఎవరు ఒప్పుకుంటారు? డబ్బుల గురించి కాదండి, మేము ఏదన్నా రాజకీయ పరంగా చెప్పు ఉండాలి కదా. గత 10 ఏళ్లలో మేము రాజకీయం మాట్లాడి. భారతీయ జనతా పార్టీ హిందూ ఎజెండా మీద నడుస్తుంది. ఆ హిందూ ఎజెండాని, ఆ హిందుత్వాన్ని, ఆ సనాతన ధర్మాన్ని మీరు ప్రేరేపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎత్తుకున్న సనాతన ధర్మం ఏంటో మాకు తెలియదు. భారతీయ జనతా పార్టీ 100% దేశానికి అభివృద్ధి పదంలో తీసుకువెళ్తా ఉంది. భారతీయ జనతా పార్టీ 100% దేశంలో అందరినీ అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంది. అదే కదా వాళ్ళ నినాదం కూడా. నేను చెప్తాను వినండి. వాళ్ళకి 100% నేను డైరెక్ట్ గానే వేస్తాను. మార్క్స్ వేయడానికి ఇబ్బంది ఉందండి. భారతీయ జనతా పార్టీకి డైరెక్ట్ గానే వేస్తున్నా. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది పార్టీ నినాదం. నా నినాదం లేకపోతే కరుణాకర్ గారి నినాదం లేకపోతే ఇంకా హిందూ సంఘాల నినాదం చెప్తున్నాం కదా. హిందువుంక సాత్ హిందువుంక వికాస్, ఇది మాత్రమే మా నినాదం. నాకు ఎటువంటి సెషబిషలు లేవు, ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేవు. నాకు సబ్కా సాత్ వికాస్ లేదు, తొక్కా లేదు. నాకు హిందువులే, హిందుత్వమే టాప్ ప్రయారిటీ. ఓన్లీ హిందుత్వం. నాకు భారతీయ జనతా పార్టీకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది ఆ లెక్కను చూసుకుంటే మీరు. బట్ ఇక్కడ అంటే మీ దృష్టి ప్రకారం భారతదేశంలో ఇంకా వేరే మతస్థులు ఎవరు ఉండొద్దనా? నా దృష్టి ప్రకారం నా దృష్టి ప్రకారం అడిగితే 100% ఉండొద్దని చెప్తా. క్రైస్తవులు, ముస్లింలు ఎవరు కూడా ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజున సిగ్గు లేకుండా ఒక మతం అంతా మూటగట్టుకుని వాళ్ళు మాకు ఈ దేశంలో ఉండటం ఇష్టం లేదు, మాకు వేరే దేశాన్ని ఇచ్చేయండి, మా మతం అంతా అక్కడికి వెళ్ళి బతుకుతా ఉన్నారు. పొమ్మని చెప్పి దేశాన్ని ముక్కలు చేసి కూడా ఇచ్చాం. అయినా కూడా ఇంకా కొంతమంది సిగ్గు లేకుండా మన కొంప పట్టుకుని మన కొంప సూరట్టుకుని బతికేస్తున్నారు ఇక్కడ. మనమే పొమ్మని అంటలేదుగా. సిగ్గు లేకుండా భారతదేశం అంటే ఇప్పుడు నేను చెప్తాను వినండి. మన ఇద్దరం అన్నదమ్ములు అండి. మన ఇద్దరికి ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి. మీరు నాకు సగం వాటా కావాల్సిందే అని మీరు అడిగారు. మీ సగం వాటా మీకు ఇచ్చేశారు. మీ సగం వాటాని మీరు తగలబెట్టుకుని ప్యాకెట్లకి రేసులకి మన ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి నువ్వు కూడా నాకు వాటా ఇవ్వాలని మళ్ళీ నా దగ్గరికి వస్తాం. న్యాయమేనా? మరి అన్యాయం ఇప్పటికీ జరుగుతుంది భారతదేశంలో. మా మతం మొత్తానికి మాకు దేశం ఇచ్చేయండి అని అడుక్కుని తీసుకెళ్ళి మాకు ఇచ్చింది ఇచ్చారు కానీ వాళ్ళందరూ అటు పోతారు, మేము ఇక్కడే ఉంటాం అని చెప్పేసి కొంతమంది అన్నారు. ఉన్నందుకు కూడా ప్రాబ్లం కాదు. ఈ రోజున చూడండి, మొన్న ఈ మెరిడియన్ హోటల్ ఉంది, మ్యారిట్ హోటల్ ఉంది. మ్యారిట్ హోటల్ మా వక్ఫ్ బోర్డుది అని చెప్పి అన్నారు. మ్యారిట్ హోటల్ కట్టి 40 ఏళ్ళు అయింది. ఇప్పుడు నీ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అని గుర్తొచ్చిందా? తిరుచెందూరు అని ఒక విలేజ్ ఉంది, 1500 సంవత్సరాల క్రితం గుడి ఉంది అక్కడ. 1400 సంవత్సరాల క్రితం పుట్టిన మతానికి సంబంధించిన వీళ్ళు ఆ ఊరంతా మా వక్ఫ్ బోర్డుదని చెప్పేసి వచ్చారు.
ముఖేష్ అంబానీ యాంటీలే అని ఎంతో ముచ్చటపడి ఒక 4-5 ఎకరాల్లో ఆయన పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుంటున్నంతసేపు మూసుకు కూర్చుని ఇల్లు కట్టుకున్న తర్వాత ఇది మా వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అని వచ్చారు. దేశంలో ప్రతిదీ మాది 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 అని వస్తున్నారు. మీ నాయనమ్మ కావడం రాసిచ్చాడా, మీ అమ్మమ్మ కావడం రాసిచ్చాడు ఈ దేశాన్ని? ఇటువంటివి అవుతున్నాయి కనుక వాళ్ళందరినీ దేశం నుంచి పోవాలంటారు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటని అడిగారు. 100% నా వ్యక్తిగత అభిప్రాయం అయితే పోవాలని చెప్తున్నారు. అందరూ కూడా 100%. ఏ మతస్థులైనా సరే ఎక్సెప్ట్ హిందువులు అందరూ వెళ్ళిపోవాలి దేశం. ఇక్కడ సాటి హిందువులతోటి ఈ దేశపు మెజారిటీలైన హిందువులతోటి మేము కలిసి బతకలేం కాబట్టి అయితే ఆ హిందువుల్ని మత మార్పిడి చేస్తాం, లేకపోతే ఆ హిందువుల పైన దాడులు చేస్తాం, లేకపోతే ఆ హిందువులు మమ్మల్ని ఏదో చేసేస్తున్నారు అబద్ధ ప్రచారం చేస్తాం అనే ఉద్దేశంలో ఎవడైతే ఉంటాడో వాళ్ళందరూ కూడా కట్టగట్టుకుని వెళ్ళిపోండి. మీకోసం ప్రపంచంలో 150 క్రైస్తవ దేశాలు ఉన్నాయి, 60 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. కానీ మనకంటూ మిగిలిన ఏకైక హిందూ దేశం భారతదేశమే. ఈ హిందూ దేశం నుంచి హిందువుల్ని తరిమేస్తే మనకి ఇటు హిందూ మహాసముద్రం తప్ప ఇంకో దిక్కు లేదు. మేము వెళ్ళి ఆ సముద్రంలో పడి సావటానికి సిద్ధంగా లేం కాబట్టి మేము ఓపెన్గా చెప్తున్నాం. వాస్తవానికి మీరు చెప్తున్న క్రైస్తవ దేశాల్లో కావచ్చు, కొన్ని ముస్లిం దేశాల్లో కావచ్చు, ఇక్కడ నుంచి హిందువులు పోయి అక్కడ కూడా బ్రతుకుతా ఉన్నారు కదా. బతుకుతున్నారు. ఇక్కడ బతకట్లేదా మిగతా మతాలోళ్ళు? అక్కడ కూడా ఉన్నారు కదా. మరి ఇక్కడ అక్కడికి వెళ్ళిన ఏ హిందువు ఇగో మీ క్రైస్తవ మతంలో మీ దేవుడు చెక్కకేలాడే శవం, మీ దేవుడు ఒక కుళ్ళిపోయిన శవం అని చెప్పేసి అక్కడ విమర్శలు చేస్తున్నాడా? చేయట్లేదుగా. ఇస్లామిక్ దేశాల్లోకి పోయి ఎవడైనా సరే మీరు సమాధుల్లో పడుకున్న శవాలను పూజ చేస్తున్నారు, సలేస్తుందని దుప్పట్లు కప్పుకున్న శవాలను పూజ చేస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నాడా? చేయట్లే. ఎందుకంటే ప్రపంచంలో హిందువు ఎక్కడున్నా ఏ హిందువుకి సమస్య లేదు, ఏ ముస్లింకి సమస్య లేదు, ఏ క్రైస్తవుడికి సమస్య లేదు. ఈరోజు ఇస్లామిక్ దేశాల గురించే మాట్లాడుకుందాం. ప్రపంచంలో ముస్లింలు భారతదేశంలో మేము ప్రశాంతంగా లేము అని చెప్పేసి ఏడుస్తున్నారు. అఫ్కోర్స్ ప్రపంచంలో ఏ ఇస్లామిక్ దేశాల్లో లేనని మసీదులు ఇక్కడే ఉన్నాయి, అయినా కూడా వాళ్ళకి సంతోషం లేదు. సరే ఇప్పుడు ఇరాక్లో ముస్లింలు అందరూ హ్యాపీగా ఉన్నారా? ఇస్లామిక్ దేశమేగా. ఇరాన్లో ముస్లింలు హ్యాపీగా ఉన్నారా? పాలస్తీనాలో, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, ఇటు బంగ్లాదేశ్లో ముస్లింలు అందరూ హ్యాపీగా ఉన్నారా? లేరుగా. ఉన్న ఈ కాస్త మొక్కైన భారతదేశంలో ఇక్కడ హిందువులు ప్రశాంతంగా ఉన్నారా లేదా? ఉన్నంతలో బాగానే ఉన్నారుగా. ఇక్కడ మైనార్టీలకి సప్లాన్లు ఇస్తున్నారా లేదా? మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్స్ పెట్టారా లేదా? మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్స్ పెట్టి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు లేదా? ఏక్ హాత్ మే ఖురాన్, ఏక్ హాత్ మే ల్యాప్టాప్ అంటూ వాళ్ళ మత కేంద్రాలను కూడా ఆధునికరణకి ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయి, చేయట్లేదా? మరి ఇంకా రోగం ఏంటి? మరి ఇవన్నీ బాగున్నాయి కానీ మీలాంటి కొందరు హిందుత్వ ఎజెండా ఎత్తుకున్న వాళ్ళు, కొందరు పాస్టర్లు, కొందరు బాబాల వల్లనే ఈ మత కాల్వలన్నీ రేగుతున్నాయి. ఓకే, మాలాంటి హిందుత్వ ఎజెండా ఎత్తుకున్న వాళ్ళ వల్ల ప్రాబ్లం మొదలైంది అని ఎక్కడన్నా నిరూపించండి. లేదా? ఎక్కడా లేదు. ప్రాబ్లం కాదు, వి ఆర్ సొల్యూషన్ టు ద ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు మేము రావడానికి విడిచిపోయి వెళ్ళిపోండి అంటే సొల్యూషన్ అది 100% అదే సొల్యూషన్. అదే సొల్యూషన్. నేను చెప్పిన సొల్యూషన్ అదే కదా. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్టీషన్ ఆఫ్ ఇండియా బాబాసాహెబ్ ఒక మాట ఇది ప్రేక్షకులకు తెలియాలి, ఇది ప్రేక్షకులకు తెలియాలి, ఇది ప్రేక్షకులకు తెలియాలి, ఇది ప్రేక్షకులకు తెలియాలి. చెప్పండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే బుక్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. చిట్ట చివరి ముస్లిం కూడా భారతదేశం విడిచి పాకిస్తాన్కి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే ఈ దేశం యొక్క విభజన ప్రక్రియ పూర్తయినట్లు అని చెప్పేసి ఆ రోజే చెప్పారు ఆయన. ఎందుకంటే వాళ్ళు మత ప్రాతిపదికన దేశాన్ని విభజన చేసేమని చెప్పేసి అడిగారు. మరి మత ప్రాతిపదికన ఏర్పడిన దేశంలోకి ఎందుకు పోలా? పోనీ ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళు మాకు మతం కంటే కూడా మానవత్వం ఇంపార్టెంట్, మేము అందరితో కలిసి ఉండాలనుకుంటున్నాం అన్నప్పుడు భారతదేశంలో ఎందుకు చాలా ఊర్లో ఇప్పుడు కూడా షరియా చట్టం అమలు చేయాలని ధర్నాలు అవుతున్నాయి? ఎందుకు భారతదేశంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు అని ఒకటి పెట్టుకున్నారు? భారతదేశం మొత్తానికి ఒక లా ఉన్నప్పుడు వీళ్ళకి పర్సనల్ లా బోర్డు ఎందుకు పెట్టుకున్నారు? ఈ రోజున భారతదేశపు చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇలాంటి దేశాల్లో మత హింసకి గురవుతున్న హిందువుల్ని, క్రైస్తవుల్ని, అంటే అవి ఇస్లామిక్ దేశాలు కాబట్టి అటువంటి ఇస్లామిక్ దేశాల్లో మత హింసకు గురవుతున్న హిందువుల్ని, క్రైస్తవుల్ని కూడా కాపాడుకోవటం కోసం వాళ్ళకి ఇక్కడ పౌరసత్వాన్ని కల్పించాలి, లేకపోతే భారతదేశంకి కాందసికుల్లో రావడానికి అవకాశం కల్పించాలి అని చెప్పేసి సిఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను తీసుకొస్తుంటే ఎందుకు వద్దని వితండవాదం చేస్తున్నారు ఇక్కడ? అంటే ఈ దేశంలో వాళ్ళందరూనేమో ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు. ఈ దేశానికి పక్క దేశం నుంచి రోహింగ్యాలు అనే ఒక రౌడీ మోక అన్నదాన సత్రం మీద పడిపోయినట్టు ఇక్కడికి వచ్చి పడి బతకొచ్చు. కానీ మత హింసకి గురవుతున్న నాన్ ముస్లిమ్స్ని తీసుకొస్తామంటే మాత్రం ఈ దేశంలో ఉన్న ముస్లింలకు నొప్పి అవుతుందా? రోహింగ్యాలు వచ్చినప్పుడు ఎవడ అడ్డం చెప్పలేదే. మరి హిందువులు, ఓన్లీ హిందువులనే కాదు, క్రైస్తవుల్ని, సిక్కుల్ని, బౌద్ధుల్ని, జైనుల్ని, ఈ 4 దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ రక్షణ కల్పించాలి మత హింసకు గురవుతున్న వాళ్ళకి అంటే ఎందుకు నొప్పి వస్తుంది? అంటే ఇప్పుడు వాళ్ళే ప్రేరేపిస్తున్నారు కావాలని మత హింసకు వీటికి అని అంటారు. 100% కదా.
ఇప్పుడు బౌద్ధులు అందరూ కూడా శాంతమూర్తులు అని చెప్పేసి చెప్తారు కదా. పూరి జగన్నాథ్ కూడా మొన్న ఏదో వీడియోలో వాగాడు కదా. మరి అంత శాంతమూర్తులైన బౌద్ధులు కూడా మయన్మార్ నుంచి రోహింగ్యాలని ఎందుకు నరకాల్సి వచ్చింది? ఎందుకు తరమాల్సి వచ్చింది? అంటే వీళ్ళు ఎంత టార్చర్ పెట్టుంటే వాళ్ళంత రివోల్ట్ అయి ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే, ఇప్పుడు ఇక్కడ మత హింసకు వీళ్ళు ప్రేరేపిస్తున్నారు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అనుకుంటే, మరి బయట దేశాలలో బ్రతుకుతున్న హిందువులు మంచిగానే ఉన్నారు కదా? చెప్తున్నా కదండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. ఆ. బయట దేశాలకెళ్ళిన ఇప్పుడు ఇక్కడ ఏ తప్పేం హిందూ ఉంది? బయట దేశాలకెళ్ళిన ఏ హిందువు గూడా అక్కడ స్థానిక మతాల్ని, అక్కడ మెజారిటీ మతాల్ని ఎవడో కించపరచట్ల. ఈవెన్ ఇస్కాన్ లాంటి సంస్థలు గూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కృష్ణ భక్తి ప్రచారం చేస్తున్నాయి. కృష్ణ భక్తిని ప్రచారం చేస్తున్నాయంటే కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని, కృష్ణుడి యొక్క లీలల్ని మాత్రమే చెప్తున్నారు తప్ప, యేసుక్రీస్తు యొక్క కథల్ని లేకపోతే మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన విషయాల్ని తప్పుదారిలో వక్రీకరించి చెప్పి, ఆ స్థానిక మతాల్ని కించపరుస్తూ ఎవరు ప్రచారం చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ అట్లే జరిగిందా ఫస్ట్? ఇప్పటికీ అట్లే జరుగుతుంది. జరిగిందా? ఇప్పటికీ జరుగుతుంది. అట్లనే డైరెక్ట్ మొదలు పెట్టడమే నీకు ఒక హిందూ పాస్టర్ ధర్మాన్ని తిట్టడం. ఒక పాస్టర్ ఉన్నాడు. ఒక పోరంబొగ్గాడు. ఆడు పబ్లిక్ స్టేజ్ మీద ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి దెయ్యం పట్టింది అని చెప్పేసి అనిపించాడు. నీకు పట్టిన దెయ్యం పేరు ఏంటంటే, నా పేరు బెజవాడ దుర్గమ్మ. బెజవాడ దుర్గమ్మ దెయ్యము అన్న తర్వాత ఆ ముండా కొడుకుని చెప్పుతో కొట్టాలా కొట్టొద్దా మేము? ఎవరిని రెచ్చగొట్టాడు ఇక్కడ? నేను కూడా చెప్పగలను. మా ఇంటి పక్కన ఒకడున్నాడు, ఆడికి 2 చేతులు పడిపోయినాయి, ఆడికి యేసు అనే దెయ్యం పట్టిందని నేను చెప్పొచ్చు. కానీ నేను అట్లా చెప్పనుగా. ఎందుకు? ఆ దేవుడు, అతను కూడా దేవుడు అనుకుని నమ్ముతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఆడికి చేతులు పడిపోయినా, ఇంకోటి పడిపోయినా అది ఆడి ప్రారంధం. దానికి యేసు వచ్చి ఏం చేస్తాడు? అంటే అసలు నాకు అర్థం కాదు. దేవుడు ఉన్నడా లేడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ చాలా మంది జనాలకు. ఎందుకంటే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో 100% నిరూపించబడలే. ఏమని? దేవుడు ఉన్నడా లేడా అనేది 100% నిరూపించబడలే. కనుక అదే ఒక క్వశ్చన్ మార్క్. అంటే దేవుణ్ణి దయ్యం అంటూ, మీ దేవుడు దయ్యం అని వాళ్ళంటూ, మా దేవుడు దయ్యం అని మీరంటూ ఇట్లా అనడం వల్ల అసలు జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నట్టు కాదు ఇదంతా? దేవుడు ఉన్నాడు లేడు ఈ వాదన కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ ఆస్తికత్వ మార్గంలో ఉన్న 3 మతాల గురించి మన చర్చ జరుగుతుంది కాబట్టి ప్రైమరీ క్వశ్చన్స్ ఒక 2, 3 అడుగుతానండి. దేవుడు అంటే అందరికీ మంచి చేస్తాడా, చెడు చేస్తాడా? మంచి చేస్తాడుగా, అంతేగా. సనాతన ధర్మంలో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అద్యుర్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని. అంటే ఎప్పుడెప్పుడు ఇక్కడ అధర్మం పెచ్చుమీరిపోతుందో, ధర్మానికి గ్లాని కలుగుతుందో, అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను, అధర్మాన్ని నాశనం చేస్తాను అని చెప్పేసి చెప్పాడు. అవునా? కానీ ఇక్కడ ఆ యెహోవా అని ఒక దేవుడు ఉంటాడు బైబిల్లో. ఆ దేవుడు ఏం చెప్తా ఉంటాడు అంటే, ఎవరైతే నన్ను విశ్వసించట్లేదు, ఎవరైతే నేను తమ దేవుడిని నన్ను అంగీకరించడానికి సిద్ధంగా లేరో అలాంటి వాళ్ళందరూ చంపారండి అని చెప్పేసి చెప్తాడు. డైరెక్ట్ యెహోవా చెప్పాడు, యేసు కూడా చెప్పాడు. లూకాసువార్త 19:27 యేసు స్వయంగా చెప్తున్న మాట, మరియు నేను తమను ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను నా యుద్ధకు తీసుకువచ్చి సంహరించండి అని చెప్పేసి చెప్పాడు. రెఫరెన్స్ తో సహా చెప్పాడు. ఇప్పుడు ఇలాంటి మాటలు దేవుడు అనేవాడు చెప్తాడా? మీరే మరి ఒకవేళ అంటే సరే మీరన్న ప్రకారమే సరే ఆయన దేవుడే కాదు, అది నిజమే కాదు, కల్పితమే అనుకుంటే, ఈ క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఇవన్నీ ఎట్లా క్రియేట్ కాబట్టి? మరి మీరే చెప్తున్నారు కదా క్రియేటెడ్ అని. ఎట్లా క్రియేట్ అవుతుంది? ఎట్లా క్రియేట్ వచ్చింది? అదే చెప్తున్నా కదా, క్రియేట్ చేశారు. ఇప్పుడు క్రీస్తు అనేవాడిని బేస్ చేసుకుని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే కనుక వచ్చి ఉండుంటే, క్రీస్తు చనిపోయిన వెంటనే వచ్చి ఉండాల. కానీ క్రీస్తు చనిపోయిన 1500 సంవత్సరాల తర్వాత ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనేది క్రీస్తు చనిపోయిన 1500 సంవత్సరాలకు వచ్చినాయండి. ఎందుకు వచ్చినాయి అట్లా? అంటే క్రియేట్ చేశారు కాబట్టి 100%. మరి ఇప్పుడు అందుకే తీసేశారు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనేది వాడట్లేదు. ఇప్పుడు సామాన్య శకం, సామాన్య శకానికి పూర్వం, BCE CE అని చెప్పేసి వాడుతున్నారు. ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు కూడా అంటే, అప్పటికే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనే పెచ్చలోకి, అంటే సామ్రాజ్యవాద దేశాలైన బ్రిటిష్ లాంటి దేశాలు అప్పటికే వాళ్ళ క్యాలెండర్ని ప్రపంచవ్యాప్తంగా రుద్దేశాయి కాబట్టి, ఎన్నో చారిత్రక ఘట్టాలని ఆ క్యాలెండర్ బేస్గా నమోదు చేసి ఉంచారు కాబట్టి, కొత్త కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం ఆ క్రీస్తు శకం, క్రీస్తు పూర్వాన్ని సామాన్య శకం, సామాన్య శకానికి పూర్వం అనే పదాలతోటి రిప్లేస్ చేశారు. ఇప్పుడు BCAD లేదు, ఇప్పుడు BCE CE ఈ రెండే ఉన్నాయి. సైంటిఫిక్గా ఎవరు వాడినా కూడా ఇదే వాడుతున్నారు. ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో కూడా మార్చేస్తున్నారు అన్నిట్లో. సో అంటే ఇప్పుడు వీళ్ళు క్రియేట్ చేశారని మీరు అంటున్నారు కదా. సరే మీరన్న లెక్క ప్రకారమే చూసుకుంటే, క్రీస్తు ఒక కల్పితమే అయితే, యేసు ప్రభు ఇదంతా దైవం మహిమ ఒక కల్పితమే అయితే, మీరన్న లెక్క ప్రకారం హిందూ దేవుళ్ళు, దేవతలు ఇవన్నీ నిజం అవ్వాలి, అంతేనా?
అందరికి ఏది నిజం ఏది అబద్ధం అని మాట్లాడుకునే ముందు ఒక చిన్న పాయింట్ లేరని మాట్లాడుకోవాలండి. అంటున్నారా మీరు ఉన్నారని అంటున్నారా హిందూ దేవుళ్ళు? అదే చెప్తున్నానండి. హిందూ దేవుళ్ళు లేరు అనే మాట ఎవ్వరు అనటానికి లేదు అసలు. ఉన్నారు ఉన్నారు 100% ఉన్నారు ఉన్నారు కదా? 100% నేను ఒక ఉన్నారు. క్వశ్చన్ అడుగుతాను. ఉమ్. ఉన్నారు కదా? మరి ఉన్న దేవుళ్ళకు ఇంత పెద్ద సృష్టిని సృష్టించింది ఈ దేవుళ్ళని మీరు అంటున్నప్పుడు ఉమ్. మరి అదంతా కల్పితం, నేనే నిజం అన్న దేవుడు అందరికీ కూడా జ్ఞానం కల్పించవచ్చు కదా? అది పెద్ద పనా? ఈ రోజున దేవుడు ఎప్పుడైనా సరే వీళ్ళందరూ నన్ను పూజ చేయాల్సిందే, పూజ చేయకపోతే వీళ్ళందరూ వేస్ట్ చేయాలి బతుకులని హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా ఉందేమో చూపించండి. సార్ గ్రంథాలు దేవుంది. దేవుడు ఇప్పుడు జనాలు పిచ్చో అరే అస్సలు లేని లేదు, దేవుడి గురించి లేదు, లేదు. లేని మీరు ఆ మాట నేను- చాలా నేను- పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా? సరే, నేను ఒక గ్రంథాల మాట దేవుందనే మాట మాట్లాడారు చూసారా? గ్రంథాల కంటే దేవుళ్ళే గొప్పలు కదా. నా అంశం వినండి. ఉమ్. గ్రంథాల కంటే ఆ దేవుళ్ళే గొప్పలు. ఈ గ్రంథాలను బేస్ చేసుకొని కల్పితమైన గ్రంథాలను బేస్ చేసుకొని జనాలు అమాయకపు జనాలు కొట్టుకుంటున్నారు, వాళ్ళ ప్రాణాలు కూడా పోతా ఉన్నాయి. నేను వాళ్ళకు నిజాన్ని చెప్తే వాళ్ళ కళ్ళు తెరిపిస్తా అని దేవుడు దిగొచ్చి వాళ్ళ మనసును మార్చొచ్చు కదా. జనాలు ఎవ్వరు అమాయకులు కాదండి. అమాయకులు మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఈ రోజున ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి. ఇంత రేంజ్లో యూట్యూబ్ పేరు మీద ఇంతమంది ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, ఇన్ని వ్యవస్థలు ఏర్పడతా ఉన్నాయి. యూట్యూబ్ అనేది దేని మీద బేస్ అయింది అనుకుంటున్నారు? యూట్యూబ్ ఉమ్. టెక్నాలజీ. టెక్నాలజీ అని మీరు అనుకుంటున్నారు. టెక్నాలజీ పేరు మీద ప్లాట్ఫామ్ వచ్చింది అంతే. కానీ ఈ ప్లాట్ఫామ్లో ఇన్ని ఛానల్స్ నిలబడుతున్నాయి అంటే కారణం ఏంటంటే జనాలు ఎంటర్టైన్మెంట్ ఎత్తుక్కుంటున్నారు. ఆ ఎంటర్టైన్మెంట్ని ఇస్తున్నారు అంతే. ఇక్కడ ఈ రోజు మీరు కొందరికి లలిత్ కుమార్ని entertainment, కూర్చోబెట్టొచ్చు. కొందరికి ఈ రోజు మీరు లలిత్ కుమార్ని కూర్చోబెట్టొచ్చు, లేకపోతే ఇంకో స్వామీజీని కూర్చోబెట్టొచ్చు, ఇంకో పాస్టర్ని కూర్చోబెట్టొచ్చు, ఇంకో ముల్లాని కూర్చోబెట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు. అవును. ఎవరు ఏం చెప్పినా కూడా జనాలు ఆ కాంటెంట్లో నుంచి ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంటో ఇన్ఫర్టైన్మెంటో ఏదో ఒకటి తీసుకుంటున్నారు కాబట్టే చూస్తున్నారు. జనాలు వాళ్ళకి కావాల్సిందే వాళ్ళు చూస్ చేసుకున్నారు అంతేగా. కానీ ఏ రోజైనా సరే హిట్ టీవీ వాళ్ళు వచ్చి ఇగో పలానా ఆ టీవీ ఎదవలు, పలానా ఈ టీవీ వాళ్ళు సన్నాసులు, పలానా ఇంకో టీవీ వాళ్ళు పోరంబొగ్గళ్ళు, వాళ్ళు ఏ కంటెంట్ ఎవరు, మేము మాత్రమే కంటెంట్ ఇస్తున్నాం అని ఎప్పుడైనా పబ్లిసిటీ చేసుకోగలరా? మీరు చేసుకోరుగా. ఎందుకంటే మీకు తోచింది మీరు చూపిస్తున్నారు, వాళ్ళకి రైట్ అనుకున్న జనాలు వాచ్ చేస్తున్నారు అంతేగా. ధర్మం విషయంలో కూడా మేము కోరుకునేది అదే. మతాల విషయంలో కూడా ఈరోజు క్రిస్టియానిటీని నేను తప్పని అన్ను, ఇస్లాంని నేను తప్పని అన్ను, సిక్కు మతాన్ని తప్పనన్ను, బౌద్ధాన్ని తప్పనన్ను, జైనాన్ని తప్పనన్ను, ఇంకేది తప్పనని నేను అన్ను. కానీ ఎవడు మతం వాడు పని చేసుకుంటా వెళ్ళిపోతే, ఇప్పుడు ఒక చర్చిలో కూర్చొని క్రిస్టియన్ ప్రార్థన చేసుకుంటే పొద్దున్నుంచి రాత్రి దాకా ప్రార్థన చేసుకున్నా, ప్రార్థన చేస్తూ ఉపవాసం చేసుకుని చచ్చిపోయినా నాకు బాధ లేదు. ఆడి మతం కోసం వాడు ఏదో ప్రయత్నం చేసుకున్నాడు అవి అనుకుంటా. బానే ఉంటాయండి, అది అంతవరకు బానే అక్కడ ఉంటాయి. ఇగో మీరు అన్నట్టు వినండి సింహాద్రి గారు, అలా కాదు. కాన్వర్సేషన్ ఉన్నంత అలా కాదు ఒక మాట మీరు నా complete అంశాన్ని చేయనివ్వాలి. డైవర్ట్ చేసిరు. నేను డైవర్ట్ చేయట్లా. ఇప్పుడు ఒకవేళ నేను డైవర్ట్ చేస్తే నేను చెప్పాలనుకున్నది చెప్పేసిన తర్వాత మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు దాని మీద. ఈ రోజున ఎవడి మతానికి సంబంధించిన ప్రార్థన వాడు చేసుకుంటే నాకు ఏ అబ్జెక్షన్ లేదు. కానీ వాడు వచ్చి ఏమంటాడు, మేము పూజ చేసేదే నిజదేవుడు తెలుసా, మా దేవుడు నమ్ముకుంటేనే పరలోకం వస్తుంది తెలుసా అంటాడు. ఈ ముండా గొడుగులో ఒక్కడు కూడా పరలోకం చూసి వచ్చినోడు లేడు. వీళ్ళు మాత్రం ఏదో పరలోకంలో ఆల్రెడీ వీళ్ళకి బెర్త్ రిజర్వేషన్ చేసుకుని వచ్చినట్టు, ఆ పక్కనే మంచిగా ఏసీలు, అటాచ్డ్ బాత్రూమ్లు అన్ని పెట్టుకుని వచ్చినట్టు బిల్డప్లు ఇస్తాడు ఒక్కొక్కడు ఇక్కడ. ఇంతకీ వీళ్ళకి ఏంటంటే బైబుల్ ప్రకారం పరలోకానికి వెళ్ళిన పట్టుకుని ఒక 50 మంది పేర్లు చెప్పంటారు అంటే చెప్పే దిక్కులేదు ఇక్కడ బైబుల్లో ఉన్నోళ్ళు. ఎందుకంటే బైబుల్ రాసిన వాళ్ళు ఉన్నారు కదా, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం దాకా కొత్త నిబంధన మాత్రమే తీసుకుంటే, ఈ కొత్త నిబంధన మాత్రమే రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు పరలోకానికి వెళ్ళారని గ్యారంటీ ఇవ్వగలరా? వీళ్ళు ఎవరు? వీళ్ళు ఏమంటారు, యుగాంతము నాడు పరలోకానికి ప్రభు వాళ్ళని ఎత్తుకుని తీసుకుపోతాడు అని చెప్పేసి అంటారు. యుగాంతం రోజున కర్మగాలి అసలు దేవుడు అనేవాడు వీడు కాదు బాబు, ఇంకొకటి ఎవడో అని చెప్పి తేలింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇక మిగిలే ఛాన్స్ జనాలకి సరిదిద్దుకునే ఛాన్స్ కూడా లేదుగా. మరి యుగాంతం దాకా ఎందుకు పెట్టాడు మీ దేవుడు? మయాన్ని ఎప్పుడు తెచ్చినా అప్పుడు తీసుకెళ్తానికి నొప్పి ఏంటి? పరలోకంలో ఏమన్నా ప్లాట్లు అంటే టైట్ ఉన్నాయా కొంచెం? ఈ రకమైన క్రిటిసైజ్ చేస్తూ క్వశ్చన్ చేసుకుంటేనే క్రిటిసైజ్ చేస్తేనే అంతవరకు బాగానే ఉంటది. కానీ ఈ మతం పేరుతోటి జనాలు అందరూ కొట్టుకొని చచ్చిపోతున్నారు కదా, మత కళలు కూడా జరుగుతున్నాయి కదా. మొన్న సిద్దిపేటలో కూడా జరిగింది రీసెంట్ గా. మీరు మతం కోసమే చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మతం కోసమే కాదండి, మీరు మతం అనే దాన్ని ఎలివేట్ చేసి మాట్లాడుతున్నారు. ఇదే దేశంలో ఫ్రెండ్షిప్ లో తేడాలు వచ్చి కొట్టుకు చచ్చిపోతున్నారు లేరా? ప్రపంచంలో ఉన్నారుగా. ఇగో ఇది మా కాలనీ, ఇది మీ కాలనీ, మీ కాలనీకి మా కాలనీకి జరిగిన కాంపిటీషన్ లో చిన్న గొడవ తలెత్తుంది, ఆ గొడవ కోసం కొట్టుకు చచ్చిపోతున్నారు. ఫ్రెండ్షిప్ అనేది నేను చెప్తాను సార్, ఒక 4 మాటలు ఇంకా కంప్లీట్ అవ్వాలా. నాకు మాట్లాడే అవకాశం కూడా ఇస్తాను ఖచ్చితంగా. ఇస్లాంలోనే చూసుకుంటే సున్నీలు షియాలు ఉన్నారు, కొట్టుకుని చచ్చిపోవట్లేదు ఇద్దరు. మనుషులు కొట్టుకోవటానికి కారణం కావాలి. అందులో మతం అనేది ఒక లీస్ట్ కారణం. మతం మాత్రమే కాదు, చాలా కారణాలతో కొట్టుకు చచ్చిపోతున్నారు. అది మనుషుల ఇది లీస్ట్ కాదు, ఇది టాప్ రీజన్ కాదు. ఇది టాప్ రీజన్ గా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మత ఘర్షణల వల్ల ఎంతమంది చచ్చిపోతున్నారు చెప్పండి? మత ఘర్షణల వల్ల మత ఘర్షణల వల్ల ఎంతమంది చచ్చిపోయారు మీ లెక్క ప్రకారం చెప్పండి? ఈ సంవత్సరంలో బాగానే చచ్చిపోయింటారు. నాకు ఆ కౌంట్ అయితే తెలియదు.
కదా, మత ఘర్షణల వల్ల నాకు తెలిసి చచ్చిపోయి ఉంటే గట్టిగా ఒక 100 మంది కూడా ఉండరు. అది కూడా నేను ఒక అజంప్షన్తో చెప్తుంది. అసలు అంత కూడా జరిగి ఉండదు. కానీ భారతదేశంలో ఈ సంవత్సర కాలంలో ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసి ఎంతమంది ఆడపిల్లలు చనిపోయారో ఒకసారి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చూడండి. ఇదే భారతదేశంలో సరిహద్దుల్ని కాపలా కాస్తూ సైనికులు ఎంతమంది ప్రాణత్యాగం చేశారో చూడండి. ఇదే భారతదేశంలో అక్రమ సంబంధాల నెపంతో ఒకళ్ళనొకళ్ళు చంపుకుని ఎంతమంది చచ్చిపోయారో చూడండి. ఈ రికార్డ్స్ అన్నిటితో పోలిస్తే మతం పేరుతో కొట్టుకు చచ్చిపోయిన వాళ్ళు నథింగ్ అండి. అవన్నీ కూడా మనుషులు కల్పించుకున్నవి కనుక ప్రతిదీ మనుషులు కల్పించుకున్నది. దేవుడు ఏ కూడా మనుషులు దేవుడు కూడా కల్పించుకున్నాడు. దేవుడు కూడా ఏ- మనుషులు ఏ కల్పించుకున్నాడు. దేవుడు Yes. కూడా మనుషుల్ని కొట్టుకు చచ్చిపోమని చెప్పలా. సరే దేవుడు కూడా మనుషులు కల్పించుకుందేనా? సరే మీ ఉద్దేశం అట్లా అనుకుంటే నేను అడుగుతున్నానండి. నేను నేను చెప్తున్నా మిమ్మల్ని కదా. అడుగుతున్నాను. దేవుడు అనేది మనుషులు కల్పించుకున్నది కాదు. కాదు, దేవుడు మనుషుల యొక్క- ఉన్నది. 100% దేవుడు ఉన్నాడు. మరి అదే దేవుడు మనుషులు కల్పించుకుంటూ మనుషుల్నే దేవుడు కల్పించడం అనేది మీ ఉద్దేశం అయితే మనుషుల్లో మార్పు కూడా అంటే కల్పించవచ్చు కదా? మనుషులు కల్పించుకున్న దేవుళ్ళు వచ్చిన తర్వాత ఈ సమస్య వచ్చింది. దేవుడు కల్పించిన మనుషులు మాత్రమే బతికినప్పుడు ఏ ఇష్యూ లేదు. ఉమ్. ఎప్పుడైతే మనుషులు కల్పించుకున్న దేవుడు అంటే ఒక అంటే స్టేజ్ వరకే దేవుడు ఉదాహరణకి మనుషుల్ని ఒక కల్పించాడు. వ్యక్తి ఉన్నాడు, అంతేనా? ఒక వ్యక్తి నేను ఉన్నాడు, అడుగుతున్నా. ఒక ఈ వ్యక్తి ఉన్నాడు. క్వశ్చన్ నాకు మీరు ఆన్సర్ అడిగేదాన్ని కావాలి. మీరు అన్నారు కదా మనుషులు దేవుడు కల్పించిన మనుషులు ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు అని అన్నారు. అంటే ఒక స్టేజ్ వరకే దేవుడు మనుషుల్ని కల్పించిండు. ఆ తర్వాత ఇక దేవుడు మనుషులు సృష్టించలేదు. ఎస్, ఈ దేవుడు మనుషుల్ని ఎప్పుడూ సృష్టించలేదండి. సృష్టికర్తను సృష్టించాడు. ఆ సృష్టికర్త ప్రజాపతుల్ని మనువుల్ని సృష్టించాడు. ఆ మనువులు ప్రజాపతుల్ని సృష్టించారు. ఆ ప్రజాపతుల నుంచి మనుషులు వచ్చారు. మన్యోహం మానవాహ అని చెప్పేసి చెప్తారు. మనువు నుంచి ఉద్భవించిన వాళ్ళు కాబట్టి మానవులు మన పేర్లు. అంతే, ఇక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు. దేవుడు రోజు ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు ముక్కులో ఊపిరి వదులుతాడు, ఇట్లాంటి కథలు ఏమి లేవే ఏ పురాణంలో కూడా. అంటే డైరెక్ట్ మనుషులే వాళ్ళంతా వాళ్ళే ఇట్లా వచ్చింది తప్ప మీరు డైరెక్ట్ చూస్తున్నారు దేవుడు కదా, స్టార్టింగ్ లో సృష్టిలో ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈ సృష్టి జరిగి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అయిపోయింది. ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడున్న సీక్వెన్స్ లో ఏం జరుగుతుంది, ఆడ మగ సంయోగం వల్ల ఇంకొక జీవం పోసుకుంటుంది. ఆ జీవం భూమి మీదకి వచ్చిన తర్వాత ఆడగానో మగగానో డిసైడ్ అవుతుంది. ఇదేగా జరుగుతుంది ప్రతి జీవులోనూ. ఇదేగా దేవుడు డైరెక్ట్ గా బొమ్మలను తయారు చేసి భూమి మీదకి ఇసిరేస్తలేదు కదా. సో దేవుడు సృష్టిస్తున్నాడు. బ్రహ్మ రాసిన రాత దేవుడే రాస్తాడు. మనిషి ఎప్పుడు పుట్టాలా, ఎట్లా పుట్టాలా, ఏ రంగు ఏ రూపం, వాడు బ్రతికెట్లుండాలని. మరి మీరు బిలీవ్ చేస్తున్నా, మీరు మాట్లాడుతున్న హిందూ ధర్మంలో నేను చెప్తాను. ఇప్పుడు భగవంతుడు మనకి లలాటంలో ఏదో మనకి విధి ప్రకారం మనకి ఏమేమి జరగాల్సి ఉంటుందో అది చేస్తాడని చెప్పేసి చాలా మంది చెప్తారు. నిజానికి భగవంతుడు ఏది రాయడండి. మన పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మలు ఏవైతే చేసే ఉంటాయో, దాంట్లో ఏ పనిలో కూడా భగవంతుడు చెయ్యి ఉండదా? ఏ ఉండదు కదా. పనిలో కూడా ఏ పనిలో అయినా సరే భగవంతుడు చెయ్యి ఉంటుంది. అంటే నిర్భయానికి కొంతమంది అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన దాని వెనకాల కూడా భగవంతుడే ఉండాలి. మరి ఏ భగవంతుడు ఉన్నాడు? హిందూ దేవుడా, ముస్లిం దేవుడా, క్రైస్తవ దేవుడా? చెప్పండి. ఇక్కడ దిశ అని ఒక అమాయకురాలని చంపేశారు. అట్లాగే మరి దాన్ని ఎవరు చేయించాడు? లేకపోతే చాలా మంది డాక్టర్లు కిడ్నీలు కొట్టేస్తున్నారు ఆపరేషన్ పేరుతోటి. వాళ్ళందరికీ అటువంటి బుద్ధిని ఎవడిస్తున్నాడు? భగవంతుడే కూర్చోబెట్టి ఇగో వాళ్ళ పేషెంట్ వస్తాడు, నువ్వు కిడ్నీ కొట్టే అని చెప్తున్నాడు. భగవంతుడికి ఇట్లా రాసేది ఉండదు. ఒక మనిషి ఇట్లనే బ్రతకాలి. భగవంతుడు మన డే టు డే యాక్టివిటీస్ లో కల్పించుకుని భగవంతుడు రోజు ఈడీ టైంకి అన్నం తినాలి, ఈడీ టైంకి బాత్రూమ్కి వెళ్ళాలి, ఈడీ టైంకి ఉద్యోగంకి వెళ్ళాలి, ఈడీ టైంలో అని చెప్తాడా? అవన్నీ దేవుడు చెప్పాడు. అవన్నీ మరి దేవుడు ఎందుకు చెప్పాడు. బ్రహ్మ రాసిన రాత, బ్రహ్మ రాసిండు రాత అని ఇవన్నీ కూడా హిందుత్వంలో అది చెప్తున్నానండి. విధి ఎట్లా ఉంటుంది అంటే మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మల్ని అనుసరించి మనకి ఈ జన్మలో మన యొక్క జీవితం అనేది నడుస్తూ ఉంటుంది. బుద్ధి కర్మానుసారిణి. ఆ కర్మ ఎట్లా అయితే జరగాల్సి ఉందో దాని ప్రకారం మన బుద్ధి మనల్ని నడిపిస్తుంది. ఇది ధర్మం చెప్తున్నమాట. ఇది హిందుత్వం ప్రకారం. క్రిస్టియానిటీ, ఇస్లాం ప్రకారం చూసుకుంటే గనక ఒక వ్యక్తి కోటీశ్వరుడిగా, ఒక వ్యక్తి పేదవాడిగా, ఒక వ్యక్తి అందగాడిగా, ఒక వ్యక్తి కురూపిగా, ఒక వ్యక్తి వికలాంగుడిగా, ఒక వ్యక్తి ఆరోగ్యవంతుడిగా పుడుతున్నాడు. ఎందుకు పుడుతున్నాడు అని మీరు అడిగారు అనుకోండి, కర్మ లేదు బర్మ లేదు. అక్కడ ఒకటే చెప్తారు, మా దేవుడు ఆయన ఇష్టం అని చెప్పేసి అంటారు. నీ ఇష్టానికి చేసిన వాడిని దేవుడు అంటారు, అప్పుడు సైకో అంటారు. కాబట్టి వాళ్ళు వచ్చి సమాధానం చెప్పాలి. ఈ కారణం కాదు బాబు, అసలు కారణం ఇది, ఈ కారణంగా మా దేవుడు చేస్తున్న సృష్టిలో ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పాలి. కానీ హిందూ ధర్మం, హిందూ గ్రంథాల ప్రకారం జరుగుతున్న ఈ సృష్టిలో ఇటువంటి వ్యత్యాసాలన్నిటికీ కారణం కూడా మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మలే. ఇందాక చెప్పాను కదా, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అంతే, ఇది మనం చేసుకున్న శుభమైన అశుభమైన మనం చేసుకున్న కర్మల ఫలితం. మీరు అన్నదే తీసుకుందామండి. గతంలో చేసిన కొన్ని పాపాల వల్ల, తప్పుల వల్ల కావచ్చు, ఈ జన్మలో దాని కర్మఫలం అనుభవిస్తాం అంటున్నారు కదా. మరి అప్పుడు తప్పులు చేసినప్పుడు ఇప్పుడు అనుభవించే బదులు అప్పుడు తప్పుడు చేసినోడికి ఈ జన్మలో ఒక సత్ప్రవర్తన మార్గం సృష్టించి అట్లా కల్పించి వాడిని మంచిగా జీవితాన్ని లీడ్ చేసేటట్టు దేవుడు చేయొచ్చు కదా. దానికి శిక్ష వేసే బదులు వీడిని ఆ తప్పులు మళ్ళా చేయకుండా మారిస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు సనాతన ధర్మం అదేగా చేస్తుంది. ఇస్లాం క్రిస్టియానిటీ
ఇస్లాం క్రిస్టియానిటీలో మీరు చూసుకోండి, అక్కడ కూడా స్వర్గం నరకం రెండూ ఉన్నాయి. కాకపోతే పేర్లు వేరు. పరలోకము నరకం అని చెప్పేసి అంటాడు, ఇంకొకడేమో జన్నత్ అని చెప్పేసి అంటాడు. అక్కడ వీళ్ళకి ఎందుకు స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా కూడా అది నిత్య స్వర్గం నిత్య నరకం అని చెప్తారు. నిజంగా ఈరోజు ఒక మాట చూడండి, సనాతన ధర్మంలో ఎట్లా ఉంటుంది, మీరు చేసుకున్న కర్మ ఫలితాలను అనుభవించడం కోసం మీకు స్వర్గం అయితే స్వర్గము, నరకం అయితే నరకం, చెడు చేసుకుంటే నరకం, ఇవి రెండు ఉంటాయి. ఇవి కొంతకాలం అనుభవించిన తర్వాత మీ కర్మ ఫలితం కొంత తగ్గాక మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఆ జన్మ తీసుకుని మళ్ళీ మీకు అవకాశం ఇస్తాడు, ఈసారన్నా సరే జన్మలో మంచిగా బ్రతుకు, నీ కర్మలన్నీ చెడు కర్మలన్నీ నాశనం చేసుకుని ఫలితాలన్నీ అనుభవించేసి కర్మఫల శూన్యత పొంది నువ్వు భగవంతుడిని చేరుకో, ముక్తిని పొందు అని చెప్పేసి చెప్తారు. అదే ఇస్లాంలో క్రిస్టియానిటీలో మీకు ఒక్కసారి నరకంలోకి పోతే అగ్ని ఆరని పురుగు చావని నరకం, దానిలో పడి ఉండాల్సిందే, మీకు వేరే ఆప్షన్ లేదు. ఈ రోజున చిన్న పిల్లలకు కూడా చూసుకోండి, చదువుకునే పిల్లలకి మార్చిపోతే సెప్టెంబర్ అని ఛాన్స్ ఇస్తారండి సప్లిమెంటరీకి, మళ్ళీ అప్పుడు కూడా పోతే ఇంకోసారి సప్లిమెంటరీ రాసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. జైల్లో పడ్డ ఖైదీలకు కూడా, మర్డర్ చేసిన వాడికి కూడా యావజ్జీవ శిక్ష వేసి వాడికి టైం ఇస్తారు, నువ్వు బుద్ధి మార్చుకోరా, ప్రవర్తన మార్చుకుంటే నిన్ను అర్లీగా వదిలేస్తాం, రెమిషన్ ఇచ్చని చెప్పేసి చెప్తారు. అరే మనుషులు, టీచర్లు వీళ్ళే ఎంత మంచిగా ఆలోచించి ఇంకో అవకాశం ఇచ్చినప్పుడు మరి బైబిల్ దేవుడు కానీ, ఖురాన్ దేవుడు కానీ ఎందుకు అవకాశం ఇవ్వట్లా? ఇచ్చిందే ఒక జన్మ. ఆ ఒక జన్మలో కూడా వాడు ముస్లింగా పుట్టాలా, క్రిస్టియన్గా పుట్టాలా, హిందూగా పుట్టాలా, చెడ్డోడిగా పుట్టాలా, మంచోడిగా పుట్టాలా అనేది డిసైడ్ చేసింది కూడా మరి ఆ దేవుళ్ళే. వాళ్ళ మతం ప్రకారం చూసుకుంటే ఆ దేవుడే వీడిని చెడ్డోడిగా పుట్టించి, ఆ దేవుడే వీడిని దేవుడిని తెలుసుకోకుండా చేసేసి, ఆ దేవుడే వీడిని శాశ్వత నరకంలో పడేస్తాడు అంటే ఎంతవరకు రీజనబుల్? అది తప్పు దిద్దుకోవడానికి అవకాశం ఇవ్వడా దేవుడు అనేవాడు? సరే, అంటే మీరు అన్న దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు వాళ్ళ దేవుడు ఇట్లా ఒక మనిషిని లాక్ చేస్తూ ఇంకొక అవకాశం లేకుండా ఆ మనిషిని డిస్ట్రాయ్ చేస్తుండ అని అంటున్నారు కదా. మీ లెక్క ప్రకారం ఇప్పుడు హిందువులందరూ కూడా ఈ దేవుడు ఒక్కొక్కరిని శక్తిగా సృష్టించి, ఒక శక్తిని సృష్టించి ఆ శక్తి నుంచి మనుషులు పుట్టిన వాళ్ళైతే, మరి దేవుడు అనుగ్రహంతో పుట్టిన మనుషులంతా కూడా మంచిగానే బ్రతకాలి కదా, ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మీకు ఇప్పుడు దాకా చెప్పింది అర్థం కాలేదైతే. నేను అట్లా అంటలేను, మీరు అన్నట్టు అట్లనే పుట్టించినప్పుడు మనుషులు సత్ప్రవర్తననే పోవాలి కదా, మనుషులు ఎందుకు మళ్ళీ రెండో వైపు చూస్తా ఉన్నారు? మీరు అంటున్న రేపులకు కావచ్చు, హత్యలకు కావచ్చు, గొడవలకు కావచ్చు, ఇటువంటి ఆర్గ్యుమెంట్లకు కావచ్చు, ఎందుకు పోతా ఉన్నారు? ఒక శాంతియుతమైన జీవితం ఎందుకు మనిషి లీడ్ చేయలేకపోతా ఉన్నారు? నిజంగా దేవుడు అనుగ్రహం ఉంటే, ఆ శక్తి ఉంటే. అదేనండి, ఇప్పుడు జీవితంలో ఎట్లా ఉంటుందంటే అన్ని ప్రతిదీ మనం ఫిజికల్గా రిలేట్ చేసుకున్నాం. స్కూల్కి వెళ్తాము, టీచర్ 100 మంది క్లాస్లో కూర్చోబెట్టేసి 100 మందికి ఒకే టీచర్ పాఠం చెప్తారుగా. 100 మందిలో ఒక 50 మందికి ఒక టెక్స్ట్ బుక్, ఇంకో 50 మందికి ఇంకో టెక్స్ట్ బుక్ చెప్తారా? అందరికి ఒకే టెక్స్ట్ బుక్ చెప్తారుగా. అందరికి పీరియడ్ 1 అవర్ ఉంటే 1 అవరే పీరియడ్ ఉంటుందిగా. మరి అందరికీ ఎందుకని క్లాస్ ఫస్ట్ రాదు? ఎందుకు కొంతమందికి ఫస్ట్ వస్తుంది, ఇంకొకటి కొంతమంది మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? తక్కువ చదువుతారు, అసలు చదవరు. అది టీచర్ తప్పు కాదుగా. కాదు, ఇక్కడ కూడా అంతే. భగవంతుడు అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తున్నాడు, అందరికీ ఒకేలాంటి బుద్ధి ఇస్తున్నాడు. కానీ ఆ బుద్ధిని ఎవడు సవ్యంగా వాడుతున్నాడు, దానికాడ ప్రాబ్లం వస్తుంది. తప్పు మనిషిదే, 100% మనిషిదే, 100% మనిషిదే తప్పు. కాబట్టి ఆ మనిషి తప్పు చేశాడు కాబట్టి నీ ఎల్లకాలం నరకంలో పడేస్తాను అని అనకుండా హిందూ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఓకే నువ్వు తప్పు చేసేవి జన్మలో కొంత అనుభవించావు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ నీకు ఇంకో జన్మ ఇస్తున్నా, నీ కర్మలు పోగొట్టుకోవటం కోసం, మంచిగా బతకటం కోసం మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాను, ఈసారన్నా మంచిగా బ్రతుకు అని ఇస్తున్నాడు. ఈసారి మంచిగా బ్రతికినోడు మహాత్ముడు అవుతాడు, మోక్షాన్ని పొందుతాడు. లేదు అప్పుడు కూడా నాకు పూర్వజన్మ వాసనలు పోలేదు కాబట్టి నేను ఇంకా మళ్ళీ పాపిష్టి బతుకుతాను అనుకుంటే మళ్ళీ వాడు చేసిన తప్పులకి వాడు నరకం అనిపిస్తాడు, మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాడు, మళ్ళీ ఇంకో అవకాశం పొందుతాడు. ఇలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. పునరపి జననం, పునరపి మరణం. అట్లా ఎన్ని జన్మలు ఉంటాయండి మనిషికి మామూలుగా? ఇన్ని మనం అట్లా చెప్తాం, అది భగవంతుడి ప్రణాళిక. మనకి ఎంతవరకు మనం పూర్తిగా ఇక గతి లేదు, భగవంతుడిని శరణాగతి చేసి స్వామి నేను ఏడవలేకపోతున్నాను, నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు, నువ్వు మాత్రమే నన్ను కాపాడాలి అని చెప్పేసి పరమాత్ముడి పాదాలను పట్టుకుని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పేసి ఆయన పాదాలకు రక్షణ పొందితే, ఆయన పాదాల దగ్గర శరణాగతి చేసుకుంటే అప్పుడు మనిషి ఖచ్చితంగా రక్షణ పొందుతాడు. అట్లా చేస్తే రక్షణ పొందుతాడు. అప్పుడు కూడా ఈ ప్యాకేజెస్ ఏమి ఉండవు రుణమాఫీలాగా, కాకపోతే అది అనుభవించే క్రమం తగ్గుతుంది. ఈ రోజున 1 కేజీ దూది బరువా, 1 కేజీ ఇనుము బరువా అంటే ఏం చెప్తారు? మామూలు మనిషికి 7 జన్మలు ఉంటాయి అంటారు కదా, అది నిజం కాదండి. 1 కేజీ ఇనుము బరువా, 1 కేజీ దూది బరువా? ఇనుమే బరువు. 1 కేజీ ఇనుమా, 1 కేజీ దూది బరువా? ఇనుమే బరువు. చెప్తున్నాగా, 2 కేజీయే. కానీ కేజీయే 2 కదా అని చెప్పేసి ఇనపరాయితో కొడితే బొక్కబడిపోద్దిగా, దూదితో కొడితే తగలదు.
అలాగే మన కర్మల్ని కంప్లీట్‌గా మనం అనుభవించాల్సిందే. కాకపోతే భగవంతుడికి శరణాగతి చేయకుండా, భగవంతుడి తోడు లేకుండా మనం కర్మలను అనుభవించే ప్రయత్నం చేయటం అంటే, ఆ ఇనపరాయితో కొట్టుకోవటం. భగవంతుడికి శరణాగతి చేస్తున్నామంటే అప్పుడు కూడా మన కర్మల్ని మనమే అనుభవిస్తాం. కానీ దూత్‌తో కొట్టుకున్నట్టు ఉంటుంది. ఓకే. అందుకే భగవంతుడిని ప్రతి ఒక్కళ్ళు ఆశ్రయించాల్సిందే. ఓకే. అంటే మీరు మీ లెక్క ప్రకారం ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే మంచి జరుగుతది. ఒకవేళ 100%. ఆశ్రయించకపోతే తను యథావిధిగా తను ఎప్పుడు ఏదైతే అనుభవించాల్సిందుందో అది అనుభవిస్తూనే ఉంటాడు. అది అనుభవిస్తాడు. హ్మ్. అంటే మీ లెక్క ప్రకారం భగవంతుడితో సంబంధం లేకుండా కూడా చాలామంది సనాతన ధర్మంలో అసలు భగవంతుడిని నమ్మనని చెప్పేసి కూడా ధార్మిక మార్గంలో జీవించి ముక్తిని పొందిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా నన్ను నమ్మితేనే నేను వాళ్ళని పూజ చేస్తాను, వాళ్ళని రక్షిస్తాను అని చెప్పి ఎక్కడ అనలా. హ్మ్. మన దేవుడు క్లియర్‌గా చెప్పేది నువ్వు నన్ను నమ్ముతావా, నమ్మవా కాదు. నేను చెప్పిన ప్రకారం ధర్మంగా జీవిస్తావా, జీవించవా ఇది మాత్రమే చెప్తా ఉంటాడు. భగవంతుడిని నేను నమ్మను అని చెప్పేసి అనుకుంటూ పేదవాళ్ళకి సేవ చేసుకుంటూ ధర్మ మార్గంలో బ్రతికిన వాడు ఖచ్చితంగా భగవంతుడిని చేరుకుంటాడు అంత్యకాలంలో. అంటే ఇప్పుడు మంచి చేస్తే అంత మంచి జరిగినా కూడా మంచి లైఫ్‌ని పొందుతాడు. 100% పొందుతాడు. ఓకే. ఇది స్పెషల్‌గా సనాతన ధర్మం. ఖచ్చితంగా హిందూ దేవుళ్ళని మొక్కాల్సిన అవసరం లేదు. అసలు ఏ దేవుడిని మొక్కకపోయినా పర్వాలా. ఓకే. అసలు హిందూ దేవుడినే కాదు. ఈ రోజున ఒక క్రైస్తవుడు, ముస్లిం కూడా మేము అల్లానే నిజమైన దేవుడు అనుకుంటున్నాము, లేకపోతే క్రీస్తే నిజమైన దేవుడు అనుకుంటున్నాం అనే మార్గంలో ఉంటూ ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా, మా దేవుడే గొప్పోడు కాబట్టి మీ దేవుళ్ళు ఎదవలు అంటూ తొలనాడకుండా వాళ్ళ పాటికి వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ వాళ్ళు ఇంకోళ్ళకి హాని చేయకుండా బ్రతికితే వాళ్ళు ఖచ్చితంగా ఉత్తమ జన్మ పొందుతారు వాళ్ళు వాళ్ళు కూడా. కూడా 100% వాళ్ళు కూడా అంతే తప్ప ఇట్లా దూషించి ఇవన్నీ చేస్తే మళ్ళీ అది పాపం కింద కౌంట్ పాపం కింద కౌంట్ అవుతుంది. ఏదైనా మామూలుగా లేకపోతే ఇంకేదైనా ఎవరినైనా బెదిరించి డబ్బులు వసూలు చేసినా కూడా అట్లే జరుగుతుందా? ఎవరిని చేసినా అంతే, ఏది చేసినా కూడా. మరి మీకేం జరుగుతుంది? నేను చేస్తే కదా జరగటానికి. మరి మీ పైన ఎందుకు వచ్చిన అలిగేషన్స్? ఉంగరాల Allegations. బాబాయ్ 60 లక్షలు ఎలిగేషన్స్ కదా చెప్తున్నారుగా మీరే. ఎలిగేషన్ చేయడానికి అడ్డు అదుపు ఏమక్కర్లేదు. ఎలిగేషన్ ఏదైనా చేయొచ్చు. ఈరోజు సింహాద్రి గారు నైట్ ఒక అమ్మాయి చేయబట్టుకుని రోడ్డు మీద బెదిరించాడండి. దాన్ని నేను చూశాను కళ్ళారా. నేనేం చేయాలి దాని గురించి? నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చి కంప్లైంట్ ఇప్పిస్తా. నిజమైపోద్దా? అలిగేషన్స్ అన్ని నిజం కావు, అట్లనే అలిగేషన్స్ అన్ని కూడా అబద్ధాలు కావు. మీరు ఆ వీడియోస్ చూస్తుంటారు కదా, నా మీద వచ్చిన వీడియోస్. ఏ వీడియోలో అయినా సరే మరి నాకు డబ్బులు ఎంత ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు అని అడిగింది ఏమన్నా ఉందా పని? నేను అడిగింది చూసారా? మరి నిప్పు లేనిదే పొగ ఎట్లా వస్తుంది? అక్కర్లేదండి. పొగ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. నిప్పు ఉంటేనే పొగ రావాలని రూల్ ఏం లేదు. అయితే నాకైతే ఈ టాపిక్ వచ్చినప్పుడు ఆ వీడియోలన్నీ చూసినప్పుడు నేను కొందరితో డిస్కషన్ పెడితే వాళ్ళు అన్న మాట ఏంటంటే అసలు ఈ లలిత్ కుమార్ ఇంకొక కొందరు పాస్టర్లు బాబాలు వీళ్ళంతా కూడా వాళ్ళకు ఎవరెవరు ఏ మతంలో ఉన్నారో ఆ మతంలో దేవుడి పేరు ధర్మం పేరు చెప్పుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. ఒక రకంగా యూట్యూబ్ ఛానల్ నుంచి, ఇంకో రకంగా బయట సమాజంలో అమాయకుల నుంచి అని చెప్తా ఉన్నారు. ఇది నిజం కదా? 100% నిజం కాదు కదా. ఎందుకంటే లలిత్ కుమార్ నిన్న మొన్న వచ్చేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసేసాడు, డబ్బులు అడిగేసాడు అంటే దట్స్ ఓకే, తీసుకోవచ్చు. కానీ నేను 9 ఇయర్స్ నుంచి ఉన్నా, 9+ ఇయర్స్ నుంచి ఉన్నాను. మరి ఈ 9.5 సంవత్సరాల్లో నేను చాలా మంది దొంగల్ని బయట పెట్టానండి. అందులో హిందూ స్వామీజీలను చాలా మందిని బయట పెట్టాను. బ్రహ్మకుమారిస్ గురించి పెట్టాను, వీరేంద్ర దేవ్ దీక్షిత్ గురించి పెట్టా, త్రైత సిద్ధాంతం గురించి పెట్టా, పేరేంటి రమణానంద గురించి పెట్టా. వీళ్ళందరూ పెట్టిన కేసెస్ కూడా ఇప్పటికీ ఉన్నాయి నాకు. మరి ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసి ఉండాలి? ఎన్ని కోట్లు వచ్చి ఉండాలి? ఎంతమంది అసలు కేసులు పెట్టి ఉండాలి? ఎప్పుడన్నా కనీసం ఒక ఆరోపణ వచ్చిందా నా మీద? హ్యాండిల్ చేసిరా బాగా రాకుండా, లేకపోతే రాలేదు? మీరు ఇప్పుడు ఏమైనా మాట్లాడొచ్చు. నేను అడుగుతున్నా. కాదు మీ దగ్గర ఒక మైక్ ఉంది. మీ మైక్ ముందు నేను ఉన్నాను కాబట్టి మీరు ఏమైనా అడగవచ్చు. ఆస్కింగ్ కాదండి, ఇక్కడ సింపుల్ గా చెప్తాను. ఈ రోజున నా మీద కేసు పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి సమాజానికి ఎంత సేవ చేశాడో మీరు అడగండి. సమాజంలో ఎంతమందిని మోసం చేశాడో నేను చెప్తా. ఈ రోజు లలిత్ కుమార్ని అడగండి. లలిత్ కుమార్ సమాజానికి ధర్మానికి ఎంత చేశాడో సమాజాన్ని అడగండి. లలిత్ కుమార్ వల్ల ఎంతమందికి హాని జరిగిందో నేను చెప్తా. నిజంగా మీ వల్ల ఈ సమాజానికి ఒక ముక్కలో చెప్పండి, ఒక 2-3 ముక్కలలో మీకు తోచినట్టు చెప్పండి, ఏ రకమైన లబ్ధి జరిగింది? సనాతన ధర్మం గురించి ఎంత విష ప్రచారం చేస్తుంటే, అంటే మీ దేవుళ్ళు రాళ్ళు రప్పలు, మీ దేవుళ్ళు దొంగలు అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే, కొంపలకు వచ్చి మత ప్రచారం చేస్తూ ఉంటే, మత ప్రచారం పేరుతోటి హిందూ దేవీ దేవతల మీద దుష్ప్రచారం చేస్తుంటే అడ్డుకోవటానికి ఎవరు లేరు అనుకుంటున్న సమయంలో నాలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు రావటం జరిగింది. ఈ రోజున కరుణాకర్ కానీ లేకపోతే లలిత్ కుమార్ కానీ మా పేర్లు చాలా మంది చెప్పుకోకపోవచ్చు, వీళ్ళ వల్లే మేము వచ్చామని చెప్పేసి. కానీ మేమిచ్చిన ఇన్స్పిరేషన్ తోటి, మేమిచ్చిన ధైర్యంతో ఈరోజు చాలా మంది సొంతంగా ఛానల్స్ పెట్టుకుని వాళ్ళు కూడా ధర్మం కోసం ఇంకా ప్రచారం చేస్తూ ఉన్నారు. మాకంటే అగ్రెసివ్గా పనిచేస్తున్న వాళ్ళు కూడా తయారయ్యారు ఇంకా చాలా మంది. ఇది సనాతన ధర్మానికి ఖచ్చితంగా మా వాళ్ళు జరిగే మేలు. ఇంకొకటి అదే చెప్తున్నా, ఈ రోజున సనాతన ధర్మాన్ని పాటించడం వల్ల వ్యక్తికి ఏ విధంగా లాభం అంటే, ఈ రోజున క్రిస్టియానిటీ, ఇస్లాం ఈ 2 మతాలు ఉన్నాయి.
ఈ 2 మతాలు కూడా పక్క వాళ్ళని మత మార్పిడి చేయటమే పని మీద బతికేస్తా ఉన్నాయి. దీనివల్ల ఒక సగటు మనిషికి ఏం కష్టం కలుగుతుందంటే, మతం మారిన ఒకే కారణం చేత ఒక కొడుకు తన తండ్రికి అంత్యక్రియలు కూడా చేయట్లేదు. ఇట్లాంటి న్యూస్లు మీరు చాలా చోట్ల చూస్తుంటారు. మత మార్పిడి జరిగిన కారణంగా, మతం మారిపోయిన కారణంగా ఒక కొడుకు తన తల్లి మతం మారట్లేదని చెప్పేసి తన తల్లిని చంపేసి కళ్ళు అవయవాలన్నీ పీకేసి గదిలో చిందరవందరగా విసిరేశాడు. దిల్సుఖ్నగర్‌లోనే జరిగింది. ఇట్లాంటి ఉత్పాతాలు, ఉన్మాదాలు అన్నిటికీ కారణం మత ప్రేరేపణ. మరి అటువంటి మతానికి సంబంధించిన ఉన్మాదాన్ని ప్రజల్లో పేరుకోకుండా ధర్మం యొక్క విలువల్ని మేము తెలియజేస్తా ఉన్నాం. అది రేపు కంటే క్రూరం కదా అది? ఏది? తల్లి మతం మారట్లేదని చెప్పేసి కళ్ళు అవయవాలన్నీ పీకి ఇంకో దాంతో కంపేర్ చేయడం మామూలుగా. ఉండదండి. అంటే రేప్ కంటే క్రూరం కదా సరే, దానితో పాటు దానికి క్రూరమైన కానీ క్రూరమే కదా? క్రియలే. అదే చెప్తున్నాను కదా? కదా. ఈ రోజున ఒక క్రైస్తవ పాస్టర్ చర్చికొచ్చే ఆడపిల్లల్ని, చర్చికొచ్చే మగపిల్లల్ని కూడా అత్యాచారాలు చేస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. గతంలో ఒకప్పుడు మీడియా బయటకు కూడా పెట్టేది కాదు. ఎందుకంటే మతపరమైన అంశాలు, సున్నితమైన అంశాలని. అలాంటి వాటన్నిటిని బయటకు తెచ్చాం మేము. అదే హిందూ ధర్మంలో ఉంటూ ఎవడైతే దొంగ స్వాములు లేకపోతే అమ్మాయిల్ని ఏడిపించే వాళ్ళు ఉన్నారో, అలాంటి ఎదవల టాపిక్స్ వచ్చినప్పుడు ఏ పాస్టర్కి ముల్లాతో సంబంధం లేకుండా మేమే అట్లాంటి వాడి నీచత్వాన్ని బయట పెడతా ఉన్నాం. ఎందుకంటే ఎల్లప్పుడు మేము వీధులను ఊడ్చే పనే కాదు, అప్పుడప్పుడు ఇంటిని కూడా శుభ్రం చేస్తూ ఉన్నాం. అలాగే మొన్న కోవిడ్ టైంలో వస్తే అందరూ కూడా పేదవాళ్ళు, అనాథలు అందరికీ సేవలు చేశారు. కానీ అప్పటిదాకా ఎంతో స్థితిగా బతికి ఆర్థిక ఇబ్బందులతోటి కుటుంబ పోషణ కూడా కష్టమైపోయిన అర్చక స్వాములకి సుమారు 1000 కుటుంబాలకి మేము నిత్యావసర సరుకులు అందజేసాం. ఇవి సేవా కార్యక్రమాలే కదా. అంటే ఈ రకమైన సేవ మీరు చేసిండ్రు, సరే బానే ఉంది. మా పరిధిలో మేము అంత చేయగలం అంత చేసాం, అంతే. దట్స్ ఫైన్. కాకపోతే మీరు ఇందాక చెప్పిండ్రు కదా నాకు, అట్లా తల్లి మతం మారట్లేదు అని చెప్పేసి అవయవాలు పీకేసి ఇల్లంతా చెప్తే, సరే అది రేపు కంటే హీనమా, ఇంకో దానికంటే హీనమా అని పోల్చకుండా చూసినా కూడా అదైతే ఒక భయంకరమైన విషయం. కన్న తల్లిని కొడుకే అట్లా చేసిండు మతం గురించి అంటే, మరి ఇటువంటి సంఘటనలను కూడా కనీసం ఆపే శక్తి దేవుడికి లేదా? ఏ దేవుడైనా సరే, హిందూ దేవుడైనా, క్రైస్తవ దేవుడు అన్ని భూమి మీదకి వచ్చేసి ఇక్కడే ఆపేసే ఉద్దేశమే దేవుడికుంటే, దేవుడు స్వర్గము నరకం అని ఒకటి పెట్టి, నువ్వు మంచి చేస్తే నీకు స్వర్గం, చెడు చేస్తే నరకం ఇస్తాను భగవంతుడు చెప్తానేనండి. భగవంతుడే డైలీ అన్ని ఆపే కాడికైతే మనకి ఇక్కడ పోలీసులు అక్కర్లా. భగవంతుడే అందరినీ కాపాడే కాడికైతే మనకి డాక్టర్లతో పని లేదు. భగవంతుడే తీర్పులు తీర్చే కాడికైతే కోర్టులు, న్యాయవాదులు ఇవన్నీ అక్కర్లా. భగవంతుడు మనకి ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలనే ఒక ఆలోచన ఇచ్చాడు చూడండి. ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే మనుషులకి ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు. అంటే మిమ్మల్ని మీరు నడిపించుకోవటం కోసం మీకు విచక్షణ ఇస్తున్నానని చెప్పేసి, ఆ విచక్షణ ఆధారంగా చేసుకుని మనమే ఒక స్మృతి రాసుకున్నాం, భారతీయ శిక్షా స్మృతి అని చెప్పేసి. ఈ ప్రకారం ఈ తప్పు చేస్తే ఈ శిక్ష, ఈ తప్పు చేస్తే ఈ శిక్ష అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. లేదు ఇన్ని మంచి పనులు చేస్తే అదే భారతీయ రాజ్యాంగాన్ని అనుసరించి నీకు పద్మశ్రీ లేకపోతే పద్మవిభూషణ్ ఇట్లాంటి గౌరవ మర్యాదలు కూడా సమాజం ఇస్తుంది అని చెప్పేసి చెప్పారు. అలాగే స్వర్గం నరకం కూడా అంతే. నువ్వు మంచి చేసుకుంటే నీకు సుఖభోగాలు, చెడు చేసుకుంటే నరక శిక్షలు అన్ని. ఇక్కడ ఇన్ని దారుణాలు జరిగినాక, ఇక్కడ ఇన్ని ఘోరాలు చేయాల్సినవన్నీ చేసినాక, చంపాల్సిన వాళ్ళని చంపేసినాక, ఇక టార్చర్ పెట్టాల్సిందంతా పెట్టేసిన తర్వాత ఇక వాడు బయట నరకానికి పోతే ఏం లాభం? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా అండి. మా పిల్లోడు అమాయకుడు, నేను ఆ పిల్లగాని పోయి ఉట్టిగానే పోయి కొట్టి గుద్ది నా శాడిజం వల్ల చంపేసిన తర్వాత నేను ఎప్పటికి కూడా నా ప్రవర్తన మార్చుకోవట్లే. మీరన్న లెక్క ప్రకారం నేను నరకానికి పోతా. నేను నరకానికి పోయినా ఏం లాభం? ఆ పిల్లోడికి ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు కడుపు కోత కదా, వాళ్ళ అక్కకో, అన్నకో, తమ్ముడో, చెల్లె ఉంటే వాళ్ళందరికీ కూడా ఇంట్లో ఒక వ్యక్తి లేడన్న బాధే కదా. దాన్ని మాత్రం దేవుడు తీర్చలేడు కదా. నన్ను శిక్షించినంత మాత్రాన ఆయనకు న్యాయం ఎట్లా జరుగుతుంది? భగవంతుడి ప్రణాళిక మీకు అర్థం కావాలి అంటే కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. మీ వల్ల అతను చనిపోయాడు అని మీరు చెప్తున్నారు, కానీ మీ వల్ల అనే మాట కాడే మీరు చాలా రాంగ్ వేలో ఉన్నట్టుగా మీకు అర్థమైపోవాలి. ఎందుకంటే మీ అంతటా మీరుగా ఏం చేయడానికి లేదు. అతను గత జన్మలో చేసుకున్న కర్మ వల్ల అతను చనిపోవాల్సి వచ్చింది. ఆ కర్మకి మీరు కారణం అయ్యారు కాబట్టి మీరు ఈ జన్మలో చేసిన తప్పుకు కూడా మీరు ఖచ్చితంగా ఇంకో జన్మలో ఆ శిక్ష అనుభవించాల్సిందే, ఇంకో జన్మ ఎత్తాల్సిందే. ఇదంతా దుర్మార్గం అండి. దీనికి ఆల్టర్నేటివ్ మీరు చెప్పండి. ఏం చేయొచ్చు? దీనికి ఆల్టర్నేటివ్ నేనే చెప్తాను. కాదు, దీనికి ఆల్టర్నేటివ్ ఏంటో, బెస్ట్ ఆప్షన్ ఏంటో మీరు చెప్పండి. దుర్మార్గం అన్నారు కదా, నేనే చెప్తా. ఇది దుర్మార్గం అన్నప్పుడు బెస్ట్ ఆప్షన్ దుర్మార్గం చెప్తా, దాని తర్వాత నేను కూడా చెప్తా. ఓకే. ఇప్పుడు ఆ అబ్బాయి గత జన్మలో చేసిన తప్పులకు నేను ఈ జన్మలో ఆయనను పోయి చంపేసిన. ఓకే. ఇప్పుడు ఏం జరిగింది? ఆయన గత జన్మలో చేసిన దానికి అన్యాయంగా చనిపోయిండు అంటే, సరే గత జన్మలో చేసిన దానికి పొందుతా ఉన్నాడు. ఇప్పుడు నేనేమో ఈ జన్మలో చేసిన తప్పుకు రేపన్న జన్మలో మళ్ళా నన్నోడో నా లెక్కనే వచ్చి చంపేస్తాడు. ఈ జన్మలోనే అనుభవించవచ్చు, వచ్చే జన్మలోనే అనుభవించవచ్చు. మరి మనుషులంతా ఇట్లా ఎప్పటికప్పుడు
వచ్చే జన్మలో అయినా ఆ జన్మలో అయినా ఇట్లా ఒకరినొకరు చంపుకుంటూ లేకపోతే గొడవలు పడుతూ లేకపోతే ఇంకేదన్నా చేస్తూ ఈ రకంగా జీవితాల్ని కోల్పోయేటట్టు మనుషులు నడుస్తున్నప్పుడు దేవుడు ఆపకపోతే తప్పా కాదా? అదే ఇప్పుడు మీరు ఒకసారి ఇతిహాసాలు చూడండి, రామాయణం కానీ లేకపోతే మహాభారతం కానీ. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు తన కష్టం వచ్చినప్పుడు నాకు ఏ జన్మలో ఏం పాపం చేశానో నాకు కర్మ వచ్చిందని చెప్పేసి అన్నాడు. నిజానికి ఆయన కర్మకు అతీతుడు, జన్మలకు అతీతుడు. ఆయన అనుకుంటే అనిపిస్తాడు. కానీ ఆయన ఎక్కడా కూడా ఈ దేవుడు ఏంటి ఇట్లా నాటకాలు చేస్తున్నాడు, నన్ను ఎంత కష్టపడుతున్నాడు అని చెప్పి తిట్టుకోలే. అండ్ ఇంకోటి అదే చెప్తున్నా, శ్రీరాముడు దేవుడు అన్న విషయం రాముడికి తెలియదుగా, అవతార పరిసమాప్తి ముందు వరకు కూడా తెలియదు కదా. దేవుడు అన్న విషయం తెలియదా? ఎట్లా తెలుస్తుంది? తెలిసినప్పుడు దేవుడికే దేవుడి విషయం తెలియదు అంటే ఇది అంటే మీకు ఇతిహాసాల మీద ఎంత పరిజ్ఞానం ఉందో నాకు అర్థమైపోయింది. నేను అడుగుతున్నా అండి, నాకు లేని పరిజ్ఞానాన్ని కల్పించండి. అదే చెప్తున్నా, తెలుసుకుంటా మీకు ఇతిహాసాల మీద ఎంత పరిజ్ఞానం ఉందో. లేని పరిజ్ఞానాన్ని నాకు కల్పించండి, ఈ రోజు మీ ద్వారా నేను దాన్ని పొందుతా. అదే సింహాద్రి గారు, ఇతిహాసాల మీద మీకు ఎంత పరిజ్ఞానం ఉందో నాకు ప్రేక్షకులకు అందరికి అర్థమవుతుంది కాబట్టి నేను చెప్తున్నా. కల్పించండి, చెప్తున్నా అదే కల్పిస్తా, వినండి. మిస్టేక్ చేయదు, మీరు వినండి, వింటే కల్పిస్తా. ఈ రోజున రామచంద్ర ప్రభువు ముందుగా విష్ణుమూర్తిగా ఉన్నప్పుడు చాలా మంది దేవతలు కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళు అందరూ ఋషులు వెళ్ళి ఇగో రావణాసురుడు అనే రాక్షసుడి బారి నుంచి మిమ్మల్ని కాపాడాలి అని చెప్పేసి అడిగారు. దానికి రాముడు ఏం చెప్పాడు, అదిగో నేను రావణాసురుడిని చంపడానికి భూమి మీద మనిషిగా అవతరిస్తాను, అవతరించి 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాను రావణాసురుడిని సంహరించిన తర్వాత. దాని ద్వారా మానవ లోకానికి మొత్తానికి కూడా మనుషులకి ఎటువంటి ఆదర్శాలు ఉండాలనే దాని మీద నేను ఒక సందేశాన్ని ఇస్తానని చెప్పేసి చెప్పారు. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే, రావణాసురుడు ఒక వరం కోరుకున్నాడు. తనకున్న మితిమీరిన అహంకారంతో బలంతో నీకు ఏ వరం కావాలో కోరుకో అంటే, నరులు వానరుల వల్ల తప్ప నాకు ఇంకెవరి వల్ల మరణం ఉండకూడదు రావణాసురుడు కోరుకున్నాడు. అంటే రావణాసురుడికి బ్రహ్మదేవుడు ఇచ్చాడు వరం. అంటే మనుషులు నన్ను ఏమీ చేయలేరన్న అహంకారం బలుపు ఉంది అతనికి. కాబట్టి మనుషుల చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో నాకు చావు ఉండకూడదు అని కోరుకున్నాడు. మనిషి చంపినా పర్వాలేదు. కాబట్టి ఆ మనిషిగా రావాల్సి వచ్చింది రామచంద్రుడు. ఇప్పుడు మనిషిగా వచ్చేటప్పుడే దేవుడు నేను భగవంతుడినే కానీ మనిషిలాగా వస్తాను అంటే అది డ్రామా చేసినట్టు ఉంటుంది. అండ్ మోరోవర్ రాముడు ఏవైతే కష్టాలు ఫేస్ చేసి ఆ కష్టాలని తీర్చుకోవటం కోసం తను ప్రయత్నాలు చేశాడు, వారధి కట్టడం కావచ్చు లేకపోతే ఈ వానరులందరితోటి స్నేహం చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా నాటకీయంగా ఉంటాయి. కానీ రాముడు పూర్తిగా మనిషిగా వచ్చి మనిషిగా వాటన్నిటిని సాధించాడు. నిజంగా ఈరోజు చాలా మంది అడగవచ్చు, ఏమంటే సముద్రం మీద వారధి కట్టడం అయ్యే పనేనా అని చెప్పేసి. అది అయ్యే పన అవ్వన పన అని ఆలోచించొద్దు. నువ్వు ఫస్ట్ ఒక పని చెయ్యాలి అనుకుంటే నువ్వు నిజంగా నీ సంకల్పంలో చిత్తశుద్ధి ఉండి నువ్వు సరైన ప్రయత్నం చేస్తే సముద్రం మీద వారధి కట్టొచ్చు, ఆకాశానికి నిచ్చెనలు కట్టొచ్చు. ఇది రామావతారంలో వచ్చి చూపించారు. అలాగే రాముడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళిపోయి, సుగ్రీవా నేను విష్ణుమూర్తిని రాముడు అవతారంలో వచ్చాను కాబట్టి నాకు సాయించి అని అనలా. సుగ్రీవ నీవు కష్టంలో ఉన్నావు, నీ కష్టాన్ని నేను తీరుస్తాను, ఆ తర్వాత నాకు నువ్వు సాయం చేయని చెప్పేసి అడిగారు. ఆ కష్టాన్ని తీర్చే క్రమంలో కూడా సుగ్రీవుడు రాముడిని రకరకాల పరీక్షలు పెడితే రాముడు ఎక్కడా కూడా నేను దేవుడిని కాబట్టి ఇదంతా చేస్తాను అని అనలా. తన స్వయం శక్తితోటి ఆ టెస్ట్లన్నీ పాస్ అయ్యి సుగ్రీవుడికి ఓకే ఈయనకి నాకు సహాయం చేసేంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నిరూపణ చేసుకున్నారు ఆయన రాముడు. అండ్ ఇంకోటి సాక్షాత్తు శివుడు బ్రహ్మదేవుడు వచ్చి రాముడి దగ్గరికి యుద్ధకాండ అయిపోయిన తర్వాత, రామ నువ్వు ఒక సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపానివి, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే కూడా రాములు వారు స్వయంగా ఒక మాట చెప్తారు, ఆత్మానం మానుషం అన్యే రామం దశరథాత్మజం. నేను దశరథ పుత్రుడైన రాముడికి అనే మానవుడిగానే నన్ను నేను భావించుకుంటున్నాను, దయచేసి నా వృత్తాంతం ఏంటో నాకు తెలియచేయండి అని అన్నాక అప్పుడు శివుడు చెప్తారు ఇవన్నీ కూడా. అప్పటికి రావణవధ అయిపోయింది. రావణవధ అయిపోయింది కాబట్టి ఏ లక్ష్యం కోసం అయితే వచ్చారో నరావతారంలో వచ్చి రావణుని చంపాలి అనే లక్ష్యంతో ఆ లక్ష్యం అయిపోయిన తర్వాతే తనలో ఉన్న దైవత్వాన్ని తనకు ప్రకటింప చేశారు. అప్పుడు చెప్తారు ఆ తర్వాత ఆయన మళ్ళా ఇదంతా ఎందుకు రాముడిగానే వచ్చి రాముడు ఎందుకు మానవుడిగానే వచ్చి చేయాల్సి వచ్చిందంటే, మానవులకి రావణాసురుని చంపటమే రాముడి లక్ష్యం అయ్యి ఉంటే గనక అసలు ఎంత స్టోరీ జరగాల్సి వచ్చేది కాదు. రావణాసురుడి కాలం తీరిపోయేదాకా వెయిట్ చేసి చంపాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. పట్మన ఒక బాణం కొట్టి చచ్చిపోయాడు. ఆ మానవుడి చేతిలో చావటానికి వెనకాల కూడా బోల్డంత కారణాన్ని నిర్మించారు. సీతాపహరణం చేయటం కావచ్చు, అంతకుముందు రావణాసురుడు చేసిన దుష్ట పనులు అన్ని కూడా కావచ్చు. అంటే మనుషులు కూడా ఇవన్నీ సాధించగలరు తలుచుకుంటే అనే విషయాన్ని మనుషులకు ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. రాముడు దేవుడు కాబట్టి ఇవన్నీ చేశాడని చెప్పి అనలా. అందుకే
కృష్ణ పరమాత్మ అవతారం చూడండి. కృష్ణుడు మానవుడిగా వచ్చినా కూడా ఆయన దైవత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు అనేక సందర్భాల్లో, విశ్వరూప సందర్శన యోగంతో సహా. కానీ కృష్ణుడు చేసిన పనులన్నీ కూడా సామాన్యులమని మనం చేయగలిగేవి కాదు. కానీ కృష్ణుడు చెప్పిన ప్రతి పని మనం చేయగలం. రాముడు ఏమి చెప్పల, అన్ని చేసి చూపించాడు. అందుకే ఆదర్శంగా నిలిచిండు. అందుకే పెద్దవాళ్ళు కూడా అదే మాట చెప్తారు, కృష్ణుడు చెప్పిన పని చేయాలి, రాముడు చేసిన పని చేయాలి మనం అని చెప్పేసి. ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇందులో అసలు నాకు ఒక అంశం అర్థమైతలేదు. రావణాసురుడు బ్రహ్మను కోరిండు, ఇట్లా కఠోర తపస్సు చేసి మొత్తం పూజిస్తే వేడుకుంటే ఆయనకి వరం ఇచ్చిండ్రు. రావణాసురుడు మంచోడా చెడ్డోడా అండి? మీరు చెప్పండి, నేను చెప్పడం కాదు. నా దృష్టిలో ఒకటే క్లియర్ ఆన్సర్ నాకే. ఇప్పుడు ఒక మానవుడు, రావణాసురుడు ముమ్మాటికి చెడ్డోడే. ముమ్మాటికి చెడ్డోడు. రావణాసురుడు చెడ్డోడు. ఒక చెడ్డోడు నాకు ఈ అవకాశం కల్పించమని దేవుడు వేడుకుంటే, దేవుడు ఆ చెడ్డోడికి కూడా ఆ చావును దేవుళ్ళ చేతిలో లేకుండా అధిగమించే వరం దేవుడు ఇస్తాడా? ఈ రోజున సైన్స్ అనే ఒక దాన్ని బాగా కష్టపడి నేర్చుకుని మనుషులకు పనికొచ్చి ఎన్నో వస్తువులు తయారు చేస్తున్నారు కదా. అదంతా మానవాళి ప్రయోజనార్థమేగా. అలాగే మానవాళి మొత్తాన్ని సర్వనాశనం చేయడానికి కూడా ఒక ఆయుధాన్ని తయారు చేశారు కదా. అది కూడా ఆ సైన్స్ని అడ్డం పెట్టుకుని చేశారుగా. అదేంటండి ఈ సైంటిస్టులు సైన్స్ని అడ్డం పెట్టుకుని ఇట్లా వైరస్లు తయారు చేయటం ఏంటండి, కరోనా వైరస్ తయారు చేసిన సైంటిస్టులేనండి అని చెప్పి ఎవరన్నా అన్నారా? వాళ్ళు ఆర్థికంగా బలపడడం కోసం, లేకపోతే నాశనాలు చేసే రాజ్యాలను గెలవడం కోసం దాని అంటే ఈ థియరీ ఉంది. మరి రావణాసుడు లాంటి రాక్షసుడికి కూడా ఇటువంటి వరం ఇవ్వడానికి బ్రహ్మదేవుడికి ఏ థియరీ ఉంది? భగవంతుడు కూడా ఒక నియమం పెట్టుకున్నాడు. ఎవడైతే శ్రద్ధగా అకుంఠిత దీక్షతోటి ఒక ప్రయత్నం చేస్తాడో ఆ ప్రయత్నానికి ఫలితం ప్రతివాడికి రావాల్సిందే. చెడ్డవాడైనా సరే ఫలితం ఇస్తాడు. కానీ ఆ ఫలితం హిందూ ధర్మంలో కాదు, ప్రతి మతంలోనూ ఉంటుంది. నేను చెప్పేది మీరు పూర్తిగా వినాలి. ఇక్కడ మంచోడు చేశాడా చెడ్డోడు చేశాడా అని దీన్ని పక్కన పెట్టి ప్రయత్నం చేశాడా లేదా, ఆ ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడి దగ్గరికి రాగానే భగవంతుడిని వరం కోరుకుంటే భగవంతుడు ఇచ్చాడు. ఎందుకు ఇస్తాడు భగవంతుడు? వీడు దాన్ని మితిమీరి దీనివల్ల ఏదన్నా హాని చేస్తా ఉంటే వీడిని మనం కంట్రోల్ చేయొచ్చు. వాడిని ఎట్లా తొక్కాలో భగవంతుడికి తెలుసు. కానీ వాడు అంత కష్టపడి అంత చిత్తశుద్ధిగా తపస్సు చేసినప్పుడు నువ్వు రాక్షసుడు కాబట్టి నీకు ఇట్లాంటి వరాలు ఇవ్వనరా అని చెప్పి దేవుడు అన్నాడు అనుకోండి, భగవంతుడు వాడి మీద వివక్ష చూపించినట్టు. భగవంతుడు అట్లాంటి వివక్ష ఎందుకు చూపిస్తాడు? భగవంతుడు మీరు అన్న లెక్క ప్రకారం నిజానికి వివక్షత చూపకూడదు. చూపలేదు, ఇచ్చాడు కూడా. కానీ ఒక చెడ్డోడికి కేవలం సమానత్వం చూపాలని చెప్పేసి వరం ఇవ్వడం, కేవలం సమానత్వం చూపాలని ఇవ్వలేదండి. అతను కష్టపడ్డాడు, అకుంఠిత దీక్షతో ప్రయత్నం చేశాడు. ఒక ఋషి ఏ విధంగా తపస్సు చేస్తాడో రావణాసురుడు కూడా అదే విధంగా తపస్సు చేశాడు. కష్టపడ్డాడు, దీక్షతో చేశాడు. కాదు వినండి, భగవంతుడు అందరికీ అవకాశాలు ఇస్తాడు. రావణాసురుడు ఏమడిగాడు? నాకు చావు లేకుండా ఉండే వరం కావాలి అని చెప్పేసి అడిగాడు. ఈ వరం కోరుకున్నప్పుడు చావు లేకుండా వరం ఇవ్వటం ఎవరికి కుదరదు, కాకపోతే నువ్వు కోరుకున్న కండిషన్స్ లో నువ్వు చనిపోయేలాగా నీకు వరం ఇస్తాను అని చెప్పేసి చెప్పాడు. ఇట్లాంటి వరాలు భగవంతుడు చాలా మందికి ఇచ్చాడుగా. ఈ రోజున క్రైస్తవులు చాలా మంది చెప్తారు, మాకు క్రైస్తవ్యంలోకి వచ్చే క్రీస్తుని నమ్ముకుంటే నీకు నిత్య జీవం వస్తుంది అని చెప్పేసి అంటారు. భారతదేశంలో హిందూ గ్రంథాల ప్రకారం చూసుకుంటే ఎల్లకాలం మేము బ్రతకాలి అని కోరుకున్నది ఎవరో మీరు చూస్తే కనుక ఓ రావణాసురుడు, ఓ హిరణ్యాక్షుడు, ఓ హిరణ్యకశిపుడు ఇట్లాంటి వాళ్ళే కోరుకున్నారు తప్ప ఏ ఋషి కూడా ఏమంటే నేను 1,00,000 సంవత్సరాలు బతకాలి, నేను 1,00,00,000 సంవత్సరాలు బతకాలి అని ఎవరు కోరుకోలేదే. అంటే భారతదేశంలో ఎప్పుడు గుడికి వెళ్తే కూడా మాకు ఇప్పటికీ ఒకటే చెప్తారు, అనాయాసేన మరణం వినా దైన్యన జీవితం దేహంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం. భగవంతుడిని ఏం కోరుకోవాలి అంటే అనాయాస మరణం కావాలి అని చెప్పి కోరుకోవాలంటారు. ఎప్పుడు ఇంకోటి దగ్గర చేయి చాపే అవసరం రాకుండా ఉండేలాగా చూడాలి అని చెప్పేసి చెప్తారు. ఎప్పుడు భగవంతుడి ధ్యానంలో మేము ఉండాలి అని కోరుకోమని చెప్తారు భగవంతుడిని. అంతేకాని నేను నిన్ను పూజ చేస్తున్నా కాబట్టి ఎల్లకాలం మేము చచ్చిపోకుండా బతకాలి అని చెప్పేసి కోరుకోవాలని ఎవరు చెప్పరు. ఈవెన్ హిందుత్వంలో మృత్యుంజయ మంత్రం చెప్తారు. ఆ మృత్యుంజయ మంత్రంలో కూడా ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ అని చెప్తారు. అంటే ఒక బాగా పండిన దోసపండు ఏ విధంగా అయితే తీగ నుంచి విడిపోతుందో అలాగే జీవితాంతం మేము ఆనందంగా గడిచి జీవిత చరమాంకంలో మా ఆత్మ కూడా దేహం నుంచి ఎటువంటి నొప్పి లేకుండా విడిపోయేలాగా మాకు అనుగ్రహించు స్వామి అంటారు. ఇది మృత్యుంజయత్వం ఎట్లా అవుతుంది? మృత్యుంజయత్వం అంటే చావు లేకుండా అనుకుంటారు కదా చాలా మంది. ఇక్కడ చావు లేకుండా అనట్లా, చనిపోయే టైంలో ఎటువంటి బాధ లేకుండా ఆత్మ ప్రాణం నుంచి దేహం నుంచి విడిపోయేలాగా కోరుకుంటున్నారు. అంటే మృత్యుంజయత్వం అంటే ఇక్కడ మృత్యు భయాన్ని పోగొట్టుకోవటం, మృత్యువుకి మనల్ని సన్నద్ధం చేసుకోవటం. పుట్టిన ప్రతి వాడు ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. ఆ చనిపోయే రోజున రోగాలతోటి, రుష్టులతోటి, ఏడుపులతోటి కాకుండా ప్రశాంతంగా చనిపోయేలాగా చూడండి అని దేవుణ్ణి కోరుకోవాలి. అలాంటివి కాకుండా కోరుకున్న వాళ్ళందరూ కూడా రావణాసురుడిలాగా, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడిలాగా దిక్మాల సావే వస్తారు. సరే అండి, ఒక ఫైనల్ క్వశ్చన్ అడిగితే చెప్పండి. ఇప్పుడు మీరు బిలీవ్ చేస్తున్నంత ప్రకారం
హిందూ దేవుళ్ళు నిజం అంతేనా? 100%. మిగతా యేసు ప్రభు, ఇస్లామిక్ దేవుడు, అల్లా వీళ్ళంతా కూడా అబద్ధమా? నా ఉద్దేశం అయితే లేరని అంటున్నాను. లేరనే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్తున్న మాటలను వింటుంటే అవి దైవ లక్షణాలు ఉన్న వ్యక్తులు చెప్పే మాటలాగా అనిపించలేదు. వాళ్ళకి ఆ లక్షణాలు ఉన్నట్టు లేవు ఇక్కడ ఉన్న వాళ్ళంటే. మరి ఇప్పుడు బయట దేశాలలో పుట్టిన క్రైస్తవులు కావచ్చు, కొందరు ఇస్లామిక్లు, ఈ యొక్క ముస్లింలు వీళ్ళంతా కావచ్చు, ఇంత పెద్ద దేశం సృష్టించబడి ఈ ఇంత పెద్ద ఇదొక పర్యావరణం ఇదంతా సృష్టించబడి అక్కడెక్కడో వేరే వేరే మతాలలో వీళ్ళు పుడతా ఉన్నారు కదా. ఇది ఎందుకు ఇంత పాసిబుల్ అవుతా ఉంది? అందరూ హిందూ దేవుళ్ళే నిజమైనప్పుడు అందరు హిందువులుగా పుడితే ఏ లొల్లి ఉండదు కదా. ఇక్కడ అందరూ స్టార్టింగ్ లో పుట్టినప్పుడు కృతయుగంలో మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ భూమి మీద చెడు అనేది లేదు, అందరూ మంచి వాళ్ళే ఉన్నారు. తర్వాత కాలం గడుస్తూ వచ్చింది, త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలోకి వచ్చేపాటికి కొంతమంది రాక్షసులు తయారయ్యారు, రావణాసురులు లాంటి వాళ్ళు. ఆ తర్వాత ద్వాపర యుగంలోకి వచ్చేపాటికి రాక్షసులు కాదు, మనుషులే రాక్షసుల్లాగా తయారయ్యారు. సొంత అన్నదమ్ముల ఆస్తుల్ని లాక్కోవటం మొదలు పెట్టారు. మీరు రామాయణంలో అన్నదమ్ములు చూడండి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగాలు చేసుకున్నారు. భారతంలో అన్నదమ్ములకు వచ్చేపాటికి దాయాదులు కొట్టు చచ్చారు. ఆ తర్వాత కలియుగం వచ్చింది. ఇప్పుడు ఒక మనిషే, ఇప్పుడు కృతయుగంలో చూస్తే మంచి ఒక లోకంలో చెడు ఒక లోకంలో ఉండేది. దేవతలది ఒక లోకం, రాక్షసులది ఒక లోకం, మనుషులది ఒక లోకం. అదే త్రేతాయుగానికి వచ్చేపటికి మనుషులది ఒక రాజ్యం, రాక్షసులది ఇంకో రాజ్యం. వీళ్ళది కోసల రాజ్యం, వాళ్ళది లంకా రాజ్యం. ద్వాపర యుగానికి వచ్చేపటికి ఒకే ఇంట్లో అన్నదమ్ములు, వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు. అదే కలియుగానికి వచ్చేపటికి ఒక మనిషే, కాసేపు మంచోడు కాసేపు చెడ్డోడు. యుగ ధర్మాన్ని బట్టి మనుషులు మారిపోతూ ఉంటారు. అంటే మనుషులు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.